ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే నూతనంగా వచ్చిన వారికి ప్రభు నామములో నా శుభాహ్వానాన్ని తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మాట వినటానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. మనం నేర్చుకుంటున్నటువంటి విశ్వాసాన్ని ఒక్కసారి పరీక్షించుకుందాం. విశ్వాస జీవితంలో చాలా రకాల పరిస్థితులు మనకు ఎదురవుతాయి. అయితే ఎక్కువ పరీక్ష ఆత్మీయమైనటువంటి నాణ్యత. అంటే ఆత్మీయ జీవితాన్ని రెండు రకాలుగా జీవించవచ్చు. ప్రతి ఆదివారము లేక వారంలో ఒకరోజు, 7 రోజులకి ఒకరోజు దేవుని మందిరానికి వెళ్ళడం, దేవుని మందిరంలో కూర్చోవటం, దేవుని మాట వినడం, వెళ్ళిపోవడం. ఇదే విషయాన్ని సేవకులు ఏమంటారంటే వాళ్ళకి నచ్చినట్లు చెప్పగలిగిన శక్తి మేరకు చెప్పగలిగిన వాక్యాన్ని పట్టుకొని అందరికీ అర్థమైనా అర్థం అవ్వకపోయినా విన్నా వినకపోయినా చెప్పుకుని వెళ్ళిపోయి ఈరోజు నేను ఆదివారం మందిరంలో దేవుని వాక్యం చెప్పేశాను అని చెప్పుకుని వెళ్ళిపోవటం. ఈ రెండు రకాలు కలిపితే సంఘము లేక ఇంకేదో పేరు పెట్టుకున్న సహవాసం ఆత్మీయంగా, ఇదొక పద్ధతి. రెండవది దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత ఆ వాక్యం నా కోసమే అని, నా జీవితాన్ని మార్చుకోవటమేసమని, నా బ్రతుకుని నేను ఏ రీతిగా ఉన్నానో దేవుడు నన్ను విమర్శించాడని, గద్దించాడని, హెచ్చరించాడని, ధైర్యపరిచాడని, ఆదరించాడని, ఓదార్చాడని చెప్పుకునే సాక్ష్యంలో నా బ్రతుకు ఇతరులకు చూపించినప్పుడు నేను క్రైస్తవుడిని అనేలాగా బ్రతకటం. అది నాణ్యత. ఏ నాణ్యతతో మనుషులు బతుకుతున్నారో మనకు అర్థం కావాలి. నేను ఉదయం కూడా మాట్లాడుతూ ఆ మాట చెప్పాను. నేను వెళ్ళిన చాలా సంఘాలలో, చాలా ప్రదేశాలలో, చాలా పరిచర్యలు నేను చూసినంత వరకు ఎక్కడా కూడా ఆదివారం దేవుని యొక్క వాక్యం చెప్పడానికి సేవకుడు సిద్ధంగా ఉన్నాడు, వినటానికి జనం మంద సిద్ధంగా ఉన్నారు. అంతేగాని వెళ్ళిన తరువాత ఏం చేయాలి, ఏం జరిగింది, ఏం చేశాడు దేవుడు, ఈ మూడిటికి సంబంధం లేని సంఘాలు నేను చాలా చూశాను. మరి మీరు ఎక్కడ ఏ సంఘంలో కూర్చున్నారో, ఎట్లా ఉంటున్నారో అది మీరు పరీక్షించుకోండి. మరి దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చిన ప్రతిసారి ఆయన ఒక బెంచ్ మార్క్ లేక ఒక క్రమాన్ని సెట్ చేయడానికి, ఒక విధానాన్ని చూపించడానికి, ఒక మాదిరిని చూపించడానికి, ఇదియే దారి అని చెప్పడానికి వచ్చానని చెప్పాడు. ఆ దారిలో తప్ప ఏ దారిలో వెళ్ళినా కుదరదు. ఆయన పేరు చెప్పి వెళ్ళిపోయినా కుదరదు, ఆయన నాకు తెలుసు అనుకున్నా కుదరదు. కాబట్టి ఆయన ఏ దారిలో చెప్పాడో ఆ పద్ధతిలో వెళుతున్నటువంటి విధానాన్ని మనం జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. ఆ పరీక్షించే విధానంలో యేసుక్రీస్తు వారు మనకు అప్పగించబడిన భూమి మీద ప్రతి పద్ధతిని ఒక నాణ్యత కలిగిన ప్రమాణంతో చేశాడు. ఏ విధేయతతో ఆయన ఆత్మీయ నాణ్యతను అప్పగించిన విధేయత ఎలా చేశాడట? నమ్మకంగా బాధ్యతను ఎంతో నమ్మకంగా బాధ్యతగా నిర్వహించాడు. రెండోది హుందాగా సంతోషంగా చేశాడు, నీతిగా యథార్థంగా చేశాడు, ఆశగా ఆత్మీయంగా చేశాడు, సమర్థవంతంగా ఆతృతగా చేశాడు, భయంతో నిర్భయంగా చేశాడు, కృపలో మానవత్వంతో చేశాడు, లక్ష్యంతో అవగాహనతో చేశాడు, జ్ఞానంతో వివేచనతో చేశాడు, ఆప్యాయంగా మరియు ప్రేమగా చేశాడు. రీసౌండ్ వస్తుంది కదా. సో వీటిని పరీక్షించుకొని వాటి మధ్య ఎలాంటి జీవితాన్ని యేసు ప్రభు వారు జీవిస్తున్నాడు అనే దానికే కొన్ని పరీక్షల్ని మనం పెట్టుకుంటున్నాం. ఈ ప్రతి పరీక్షలో ఏ నాణ్యత ప్రమాణం అయితే మనం ఆలోచన కలిగి ఉన్నామో ఆ నాణ్యత ప్రమాణాన్ని మన విశ్వాస జీవితాన్ని సరిచేసుకోవటానికి ప్రతిసారి కూడా ప్రయత్నం చేయాలి. ఎలాంటి ప్రయత్నం అయితే మనం చేస్తున్నామో అనేది మనల్ని చూసేవాళ్ళు మనకు చెప్పాలి. మీకు మీరు అనేసుకుంటే కుదరదు. మేము పెద్ద ఫలానా చర్చికి వెళ్ళాం, మేము ఫలానా వాక్యం వింటున్నాం, మా పాస్టర్ గారు తోపు తురుము, మా పాస్టర్ గారు అంత పాస్టర్ గారికి బిరుదులు ఎవ్వడికి లేవు, మా పాస్టర్ గారికి ఎంత అనుభవమో తెలుసా, 40 సార్లు యెరూషలేము వెళ్ళొచ్చాడు. యెరూషలేము 40 సార్లు వెళ్ళొస్తే ఏమొస్తుంది? అక్కడ దూడ ఉంది, దాన్ని ముట్టుకుని వస్తాడు, అంతకుమించి ఇంకేం రాదు. సో ఏదో గొప్పలు చెప్పుకొని వాక్యాన్ని మనము సరిగా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో దేవుని సంగతులకు బదులు, దేవుని సంగతులలో జీవితానికి బదులు వాటిని హైలైట్ చేసుకుంటూ బతికేస్తున్నాం. అలా కాకూడదు. అందుకని ఏ పనైనా బాధ్యత అయినా విధేయతగా చేయాల్సి వస్తే ఆ పనిని బాధ్యతను ఎంత సమర్థవంతంగా చేసుకుంటున్నామో అనే 10వ పరీక్షలో మనం ఒక 6 భాగాలను చూసాం. నేను ఈరోజు మరొక భాగానికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. ఇక్కడ ఎవరికైనా ఒక వర్క్ అసైన్ చేస్తే ఆ వర్క్ చేయాల్సిన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహిద్దాం, దాని గురించి ఆలోచన చేద్దాం. మార్క్స్ వార్తకు రండి ఒకసారి. అందరూ మొదటి అధ్యాయం తీయండి. బైబిల్ తెచ్చిన వారు బైబిల్ ప్రింటెడ్ వెర్షన్ కానీ, ఈ వెర్షన్ కానీ, ఆ వెర్షన్ కానీ తీయండి. ఏదో ఒక వెర్షన్ తీసి మార్క్స్ వార్త మొదటి అధ్యాయంకి రండి. తీసారా? 21వ వచనం. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళి వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించారు. ఎక్కడ? అంతటా వారు. ఆ ముందు వచనంలో ఏముందంటే పిలిచాడు గలిలయ సముద్ర తీరంలో. 16వ వచనంలో గలిలయ సముద్ర తీరాన్ని పిలిచాడు. పిలిచినప్పుడు కొంతమంది జాలర్లు విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు.
ఫాలో అవుతున్నారు. ఫాలో అవుతుంటే వాళ్ళు కెపెర్నహూములోకి వెళ్ళారు. అక్కడ వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఆయన ఏం చేశాడు చెప్పండి? సమాజ మందిరంలోనికి వెళ్ళి ఏం చేశాడు? బోధించెను. ఏం చేశాడు? బోధించెను. గట్టిగా చెప్పండి. బోధించెను. టీచ్ చేస్తున్నాడు, సంథింగ్ బోధించినాడు. ఆ బోధ కూడా మళ్ళీ ఎలా బోధించాడు చెప్పండి? ఆయన శాస్త్రుల వలె కాక, అంటే అప్పటి వరకు ఆయనకు 30వ సంవత్సరం, దానికి తగ్గిపోయింది, 30వ సంవత్సరం. 30వ సంవత్సరంలో 30 సంవత్సరాలు ఆయన ఎక్కడికైనా ట్రైనింగ్ వెళ్ళాడా? బైబిల్ కాలేజీకి వెళ్ళాడా? డిసైపుల్షిప్ శిష్యరికం చేశాడా? లేక ఇంకెక్కడైనా కోచింగ్ సెంటర్కి వెళ్ళాడా? ఏం చదువుంటాడు? ధర్మశాస్త్రమే చదువుంటాడు. ఎవరిని చూసుంటాడు 30 ఏళ్ళు? హలో, ఎవరిని చూసుంటాడు? ఎవరిని చూసుంటాడు? యేసుప్రభు 30 సంవత్సరాలు సమాజ మందిరంలోకి వెళ్తున్నాడు కదా, ఎవరిని చూసుంటాడు అప్పటి వరకున్నా? శాస్త్రులు చూశాడు, భాషలు చూశాడు, మతశాస్త్ర సద్దుకాయలు చూశాడు, బోధకులు చూశాడు, వీళ్ళందరినీ చూస్తున్నాడు కదా, వాళ్ళందరూ గమనిస్తున్నాడు కదా. ఖచ్చితంగా 30 సంవత్సరాల తర్వాత అతను ఎవరు ఫాలో అవ్వాలి? 30 ఏళ్ళు. ఏమండి, ఎల్కేజీలో జాయిన్ అయిన వెంటనే ఇంటికి వచ్చిన వెంటనే పిల్లోడైతే మాస్టర్ లాగా, పిల్ల అయితే టీచర్ లాగా కర్ర పట్టుకుని వేషాలు వేసేస్తారు. ఎన్ని సంవత్సరాలకి? ఒక 2-3 వారాలకే వేసేస్తారు. నేను టీచర్ని అంటారు అంతే. మళ్ళీ ఇంట్లో పేరెంట్స్ పిల్లలు అయిపోవాలి, వాళ్ళకి చేతులు కట్టుకోవాలి, తప్పదు. అలాంటిది 30 ఏళ్ళు బోధలో వెంబడిస్తున్నటువంటి వ్యక్తి ఎవరిని వెంబడించాలి? ఇక్కడ నీలో మీరే ఎవరైనా సరే 10 సంవత్సరాలు ఈ చర్చకు వస్తున్న వాళ్ళు చేయొద్దండి. 10 years, వెరీ గుడ్. 5 years, ఓకే. మిమ్మల్ని లేపి బోధించండి అని అంటే నాలాగా కాకుండా మీరు ఎలా బోధించాడో చూడండి. అక్కడ 22వ వచనం, ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. ఇప్పుడు ఆయన బోధకి ఏమయ్యారు? ఆశ్చర్యపడి. మీరు బోధ చేస్తే ఎవడైనా ఆశ్చర్యపోతాడా? అసలు మీరు బోధ చేయడానికే ఆశ్చర్యపోతారా? ఇన్ని సంవత్సరాల మీ ఆత్మీయ వెంబడింపు మిమ్మల్ని లేపి బోధ చేయండి అని అంటే ఎంతమంది లేచిపోతారు? ఇట్ ఈస్ ఎ గివెన్ మిషన్, అసైన్మెంట్ టు జీసస్ కదా. ఆయనకి ఇవ్వబడినటువంటి పరిచర్య అప్పగించబడింది, దాన్ని పట్టుకున్నాడు, ఆయన ఫాలో చేస్తున్నాడు. ఫాలో చేస్తూ ఉంటే ఆయన బోధ ఎంత ఆశ్చర్యపోయారో చూద్దాం. ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం బోధ గురించి కాదు, మళ్ళీ ఆ విషయం మళ్ళీ వస్తాను. కిందకు వచ్చిన తర్వాత అపవిత్రాత్మ ఆయన్ని విలవిల్లాడించి వెళ్ళిపోయిననుంది. ఇంకా కిందకి రండి. 29, వెంటనే వారు సమాజ మందిరములో నుండి వెళ్ళి, అంటే ఎంతసేపు బోధించుంటారు? 1 నిమిషమా, 2 నిమిషాలా, ఎక్కువసేపా? అసలు అతను బోధను చూసి ఆశ్చర్యపోయేంతగా బోధించాడంటే తక్కువలో చెప్తాడా, ఎక్కువసేపు చెప్పుంటాడా? సో టీచింగ్ ఇలా అయిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయాడు? సమాజ మందిరం నుంచి వెళ్ళి యాకోబుతోను యోహానుతోను సీమోను ఆంద్రేయ అనువారి ఇంట ప్రవేశించిరి. ఓకే, సీమోను అత్త జ్వరంతో పడుంది, ఆమెను అక్కడ బాగు చేశాడు, అక్కడ ఉపచారం చేశాడు. 32, సాయంకాలము పొద్దుకుంకినప్పుడు జనులు సకల రోగులను దెయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టెను. అవి తనను ఎరిగి ఉండినందున ఆయన ఆ దెయ్యములను మాట్లాడనీయలేదు. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయొచ్చుండెను. ఒక్క నిమిషం వద్దాం. ఈయనకి ఇవ్వబడిన పరిచర్య ప్రారంభం. ఎవరు ఇతనికి అసైన్మెంట్ ఇవ్వలేదు. ఎవరి వల్ల వచ్చింది ఈయనకి అసైన్మెంట్? దేవుని వలన వచ్చింది. దేవుని యొక్క భారం ఏంటి యేసుప్రభుకి? చెప్పండి. దేవుని రాజ్య సువార్త ప్రకటించాలి, పాపంలో ఉన్న వారందరూ రక్షించాలి, వాళ్ళందరినీ దేవుని రాజ్యంలో తీసుకెళ్ళాలి. యేసుప్రభుకి అప్పగించబడిన మిషన్ని స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆయన టీచ్ చేస్తూ దేవుని రాజ్యం సమీపంగా ఉంది, మారుమనసు పొంది రక్షణ పొందండి, అక్కడితో ప్రారంభించాడు. ఇతడు బోధ ప్రారంభించిన ప్రారంభ క్షణం నుంచి అక్కడి నుంచి వేరే ఊరికి వెళ్ళడం, అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ వాక్యం చెప్పడం, సమాజ మందిరానికి వెళ్ళడం, అక్కడ చెప్పడం, ఇంటికి రావడం, ఆమెను బాగు చేయటం, అక్కడ కాసేపు మాట్లాడటం. అక్కడికి వచ్చిన తర్వాత రోగులు ఎంతమంది అమ్మా? ఒకలా ఇద్దరు? ఒకసారి చూడు. సాయంకాలం 32వ వచనం, సాయంకాలము పొద్దుకుంకినప్పుడు జనులు సకల రోగులను దెయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు. 33వ వచనం, పట్టణమంతయు. ఎంత? పట్టణమంతయు. ఒక గ్రామము అనంటే సుమారు 4 నుంచి 5,000 మంది జనాభా ఉంటే గ్రామం. పట్టణము అనంటే 20,000 నుంచి 70,000 మధ్యలో ఉంటే ఒక పట్టణం. నగరము అనంటే 1,00,000 దాటితే నగరం. ఇలా కొన్ని పద్ధతులు ఆ దినాలలోనే వివరించబడ్డాయి. ఒక పట్టణం అంతా ఎక్కడుందంట? అంటే ఎలా ఉండుంటుంది ఆ వాకిట? అంటే ఇంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్ ఏంటింది కాదు, ఊరంతా ఏమైంది అక్కడ? రష్డ్ అని చెప్తున్నాడు.
ఏమంటే ఇలా మనిషికి కనీసం ఒక్క నిమిషం అయినా ప్రార్థన చేసి స్వస్థపరచడానికి నిలబడి ఉంటే, ఒక్క నిమిషం, ఇక్కడ 70,000 మందో లేక వద్దులే ఒక 20,000 మంది ఉంటే ఎన్ని నిమిషాలు అయి ఉండొచ్చు? 20,000 నిమిషాలు వేసుకోండి. 20,000 నిమిషాలని కన్వర్ట్ చేయండి గంటలో, లెక్కలో. చీటీలు వేసేవాళ్ళు ఉన్నారు కదా, చీటీ పాటలు, లెక్కలు, క్యాలిక్యులేటర్ లేకుండా నోట్లో చెప్పేవాళ్ళు. కొన్ని గడియలు సుమారు. అంటే రాత్రి ఇంకా పెందల కడనే లేచిపోయాడంటే ఏం చేసి ఉంటాడండి? ఇంకా చీకటి. అప్పటికేమైనా ఇల్లు ఉంటారా జనము? అక్కడ కార్యక్రమం అవుతుందంటే వెళ్తారా? ఎలా ఉండుంటారు జనం? ఇక ఎవడు కదలట్లేదు, ఎవడు కాడు బాగు చేయించుకున్నాక హల్లెలూయా స్తోత్రం అనుకుని వెళ్తున్నట్టున్నారు. అంత రష్డ్ టైంలో ఆయనకి ఇవ్వబడిన టాస్క్ కంప్లీట్ చేయడానికి ఆయన అక్కడికి వస్తే, అంత రష్డ్ పని చేస్తే, యేసు ప్రభువు, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, నేను మళ్ళీ వస్తానన్నాను కదా, వచ్చాను. పార్వతీపురంలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 8:30 గంటన్నరే, అరగంట పాటలు పాడతారు. గంట సేపట్లో ఇద్దరు వాక్యం చెప్తారు. అంటే ఎంతమంది ఇద్దరు వాక్యం చెప్తారంటే గంట సేపట్లో ఎంతసేపు మాట్లాడచ్చు? అరగంట మాట్లాడతారు. ఆల్రెడీ సుమారుగా 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి, కొంతమంది అయితే 30 సంవత్సరాల నుంచి కూడా సేవ అనుభవం తెలుసు, వాక్యం తెలుసు, సంఘం తెలుసు, మా పరిచర్యకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కొంతమంది ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి క్రైస్తవులైన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కలిపి గుంపుగా చేసి ఇద్దరిద్దరుగా ఒక్కొక్క ప్రదేశంలో వాక్యం చెప్పమని చెప్పాను, 2 ప్రదేశాల్లో. ఇప్పుడు ప్రతిరోజు షెడ్యూల్డ్ ప్రకారం వాక్యం వస్తుంది. వెళ్తున్నారు చెప్తున్నారు. పార్వతీపురం ప్రాంతంలో అక్కడ గుంపేమీ ఉండదు, ఇంతమంది కూడా ఉండరు, మహా ఉంటే ఒక 70 మంది 80 మంది ఆ గ్రామంలో వారు ఉంటారు. వారితో చెప్పుకుంటూ వస్తున్నారు. ఎక్కడికి ఎవరు వెళ్ళాలో ముందే చెప్పా, ప్రోటోకాల్. ఏ ప్రదేశంలో ఎవరు వాక్యం చెప్పాలో కూడా ముందే చెప్పా, ప్రోటోకాల్. ఏం చెప్పాలో కూడా నేనే చెప్పా, ప్రోటోకాల్. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మధ్యలో ఒక బ్రదర్ అన్నాడు, నాకు ఈరోజు షెడ్యూల్ లేదు, ఈరోజు నేను చెప్పను అన్నాడు. ఏమ్మా అని అడిగితే, నేను ప్రిపేర్ అవ్వడానికి మీరు అలా చెప్పేస్తే అవ్వదు. అందులో ఫేస్ కూడా చాలా సీరియస్గా, నాకు ముందు చెప్పాలి, నాకు ఉంటే వస్తాను లేకపోతే రాను. ఏమనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఈ భారం ఎవరు ఇవ్వాలి? ఎవరి నుంచి రావాలి? అదే ప్లేస్లో ప్రతి ఒక్కరికి కూడా నాకు ముందు చెబితే నేను బాగా ప్రిపేర్. ఎంతసేపు మాట్లాడాలి? ఎంతసేపు ప్రిపేర్ అవ్వాలి? ఏమైనా ఆయన జ్ఞానం వాడాలా? ఆల్రెడీ ఏం మాట్లాడాలో నేను చెప్పేశానా లేదా? సో ఇప్పుడు ఏంటి ప్రిపేర్ అవుతాడు ఈ మనిషి అంటే? ఎవరి కాళ్ళు ఎంత గొప్ప అయిపోతున్నారో. యేసు ఎర్రోడు మరి, ఈడు గొప్పోడు మరి. వీళ్ళందరికీ ఎంత షెడ్యూల్స్ ఇస్తే తప్ప, ఇంత ప్రోటోకాల్ ఇచ్చి వాళ్ళని వెనకాతలు పడి నాన్న బాబు రా బాబు అయ్య బాబు అక్కడ చెప్పు నాయన ఇక్కడ చెప్పు అంటే కూడా వీళ్ళు మళ్ళీ నాకు థ్రెట్. అక్కడ ఒక మనిషికి చెప్పారు, ఆయన నువ్వు ఎంత చూసుకోనంటే ఆడు మాట్లాడితే ఫోన్ చేసి, అన్నయ్య ఈ బెదర్ రారంట, ఏం చేయమంటారు? ఇప్పుడు చెప్తున్నాను, ఆ బ్యాచ్ సంగతి అలా ఉంచండి. ఎందుకంటే మెడవంగని తరం ఎక్కడైనా ఉంటారు, దానికి దేవుని సేవకులని పేరు, అవునా? పేరు. ఇప్పుడు మన సంగతి ఏంటి? ఇక్కడున్న మిమ్మల్ని కూడా ఇలాంటి షెడ్యూల్ ఇచ్చి వెళ్ళిపోండి చెయ్యండి దేవుని పని అని అంటే, బాధ్యతతో విధేయతతో. ఏది యేసు ప్రభుకి చెప్పిన 10 లక్షణాల్లో ఎంతమంది వెళ్తారు? మనలో మనం మాట్లాడుకుందాం. మనం వెళ్తామా అని అడగండి, మిమ్మల్ని అడగండి, మిమ్మల్ని మీరు అడగాలి, మనం వెళ్తామా ఏంటి? ఇలా గనక అయితే ఏంటి పరిస్థితి? రోజులో ఏమన్నా రెస్ట్ తీసుకున్నాడు ఈయన? ఎవరు? యేసుబాబు. ఏమన్నా జనరల్గా రెస్ట్ లేకుండా ఏ పాస్టర్ అయినా పని చేస్తాడా? మమ్మల్ని చేస్తామన్నా మీరు చేయనిస్తారా? అయ్యగారు రెస్ట్ తీసుకోండి రండి ఏసీ వేసాం రండి. డ్రింక్ తాగుతారా, జ్యూస్ తాగుతారా, చెరుకు రసం తాగుతారా, మంచినీళ్ళు తాగుతారా, అన్నీ తాగేవాడు ఒకడు ఉన్నాడు. అది కడుపా మున్సిపాలిటీ చెరువు అది తెలియదు. ఏది ఇచ్చినా తాగేస్తాడు, తినేస్తాడు. అదొక తిండిపోత లక్షణం. ఎందుకురా అంటే అదొక ఆనందం. ఏమంటే సేవ పరిచర్య. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తింటాం? కరువు. ఇజ్రాయెల్ ప్రజలు కూడా అలాగే తిన్నారు, ముక్కులోంచి వచ్చేసినాయి. తర్వాత ఎవడో వాగ్దాన ప్రదేశంలోకి రాలా. దేవుని పరిచర్యకు ప్రభువు నిలబడిన మొదటి నుంచి ఎండ్ వరకు ఎక్కడా కూడా రెస్ట్ లేకుండా నాన్ స్టాప్గా ఇచ్చిన పనిని అకుంఠిత దీక్షతో పనిచేయగలగటం, ఎక్కడ పని దొరుకుద్దని ఎదురు చూడటం, ఇది సేవకుడి యొక్క లక్షణం. ఇది క్రైస్తవుడి యొక్క లక్షణం. వినపడుతుందా? వాక్యం వింటున్నారా? ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని ఇచ్చినటువంటి పనిని బాధ్యతతో విధేయతతో జ్ఞానముతో, ఆల్రెడీ ఈ సిరీస్లో 10 మాటలు 10 గంటలు విన్న తర్వాత కూడా మీలో ఇంకా విధేయత రాలేకపోతుందంటే, శిష్యత్వము పొందడానికి ఆ 12 మందితో యేసుప్రభు ఎంత తిప్పలు పడ్డాడో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఎన్ని రోజులు తిప్పలు పడితే 3.5 సంవత్సరాల కాలం ఇంకా సెట్ అవ్వాలా.
సరే, విషయంకి వస్తున్నాను. ఈరోజు నేను నిన్ను అదే ప్రశ్నలో నుంచి ముందుకు వస్తాను. ఎలాంటి పరిస్థితుల్లో మనం దేవుని పక్షంగా మనం నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నాం ఒకసారి చూద్దాం. కొరింథీ పత్రిక వద్దాం. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంకి వద్దాం. 2 Corinthians 6:8. ఘనత వలనను సుకీర్తి, దుష్కీర్తి వలనను దేవుని పరిచారకులమై మళ్ళీ కలిపి చదువు వాక్యం. ఘనత వలనను సుకీర్తి, దుష్కీర్తి వలనను దేవుని పరిచారకులమై ఉండి, సుకీర్తి దుష్కీర్తి దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనిచున్నాము. అన్ని స్థితులలో వాళ్ళు ఏం చేస్తున్నారట? మెప్పించుకొనిచున్నారు. అంటే మంచి కీర్తి, దుష్కీర్తి, చెడ్డ కీర్తి. మంచి వచ్చినప్పుడు మనుషులందరూ ఏమవుతారు చెప్పండి? చెడ్డ మాటలు వచ్చినప్పుడు ఏమవుతాయి చెప్పండి? ఇప్పుడు నాలాగా తిట్టాడు అనుకోండి, ఏముంటుంది? యాక్సెప్ట్ చేస్తారా, తీసుకుంటారా? అప్పుడు వాళ్ళు ఏం చేసుకున్నారంట? ఆడు గొప్ప అన్నాడని హెచ్చిపోడంట, ఏం చెప్పావా అన్న ఫీల్ అవడంట. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు మెప్పించుకుంటూ మేము మోసగాండ్రమై ఉండినట్లు సత్యవంతులము, మోసగాండ్రు అయ్యుండినట్లు సత్యవంతులము. అందరూ ఏమంటున్నారు చెప్పండి? వీళ్ళు మోసగలరా అంటున్నారు, కానీ వీళ్ళు ఎవరంట? మేము సత్యవంతులు, మేమేం మోసగలం కాదని చెప్పుకుంటున్నారు. ఇంకా తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వీళ్ళకి ఏమీ తెలియదురా అన్నట్టుగా ఎర్రోళ్ళ కనబడుతున్నారంట, కానీ వీళ్ళకి అన్ని బాగా తెలిసిన వాళ్ళేనని వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఇంకా చనిపోవచ్చున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారు, అసలు బతికేస్తున్నట్లుగా ఉండలేదంట, సచ్చినోళ్ళలాగా ఉంటున్నారంట. అంటే మాన మర్యాదలు లేకుండా, సిగ్గుపడుతూ, బాధపడుతూ, వేదన పడుతూ, అసలు కనీసం లక్ష్యం లేకుండా, ఎవడు పట్టించుకోకుండా ఏగల్లాగా దోమల్లాగా దులిపేస్తున్నట్టు బతుకుతున్నారంట. కానీ వాళ్ళు మాత్రం బతుకుతున్నారంట. శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడని వారము. అంటే ఎన్ని రోజులైనా ఎక్కడికైనా దొరికితే తేరగా వీళ్ళని పిలిచి 4 బాధలు బాధించుకుంటారు అంతే. ఇట్లా రండి అన్నా 4 కోటింగ్లు వేసి పంపించడం. కోటింగ్లు తినేయడానికి రెడీ అయిపోతారు తప్ప అసలు ఎక్కడ చచ్చిపోయారంట అంతే. ఎవడైనా పిలిస్తే ఎవడరా అంటలేదంట, కొడతారా 2 సార్లు అంటున్నారంట. అది చదువు. దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము. ఎప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుందట? బయట వాళ్ళందరికి ఎలా ఉంటున్నారు? విపరీతమైన దుఃఖంతో ఉంటున్నారు. తెలుస్తుంది పాపం, వాళ్ళు బాధపడుతుంటే దుఃఖమా సంతోషమా? కొడుతుంటే, తిడుతుంటే, అవమానపరుస్తుంటే, సిగ్గుపరుస్తుంటే, చీ అంటుంటే, తోలేస్తుంటే వీళ్ళు ఎలాగున్నారంట చెప్పండారా? నేను చెప్పలేదు. గొప్ప సంతోషంగా ఉన్నారంట లోపల. ఏం ఆనందమోనండి వీళ్ళ ఆనందం. నెక్స్ట్. అయినట్లుండి అనేకులకు ఐశ్వర్యం కలిగించు వారము. వీళ్ళు దరిద్రులు, వీళ్ళ దగ్గర ఏమో నిండా డబ్బులు లేవు, వీళ్ళ దగ్గర పైసలు లేవు, మంచి బట్టలు లేవు, ఎక్కడికైనా వెళ్తే గొప్పగా నిలబడడానికి, తయారవడానికి, కొట్టుకోవడానికి సెంట్లు లేవు. అలాంటి వాళ్ళు అనేకులకు ఐశ్వర్యం మందిని ధనవంతులుగా చేస్తున్నారంట. వీళ్ళు మాత్రం దిక్కులేని వాళ్ళే. ఏమీయూ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. అసలు ఏమీ లేవంట, సమస్తము కలిగిన ఏమీ లేవంట. మళ్ళీ చెప్పండి. ఏమీ లేవు, వాళ్ళకి అన్నీ ఉన్నట్టున్నారంట. వాళ్ళకి అన్నీ ఉన్నట్టు. మనకు ఒక్కటి లేకపోతే ఏడుపు చచ్చిపోతామే. ఒక్కటే ఆవిడ వచ్చి చెప్తుంది నాకు, అన్నయ్య మా ఆయన కోసం గట్టిగా ప్రార్థన చేయండి అనేది. గట్టిగా మెల్లిగా ఉండదమ్మా, ప్రార్థన చేస్తాను. ఏంటి చెప్పాను? స్వెటర్ కొనమంటే కొంటలేదు అని అంది. సెల్ వచ్చేసింది, స్వెటర్ కొంటలేదు మా ఆయన, నా కోసం గట్టిగా ప్రార్థన చేయని చెప్పడానికి వస్తే నేను లేదా అని అంటే, కింద సంవత్సరం కొన్నది ఉందన్నయ్య. అమ్మా ఇది రోజు వేసుకునే బట్టలేటే, సంవత్సరంలో 2 నెలలు 3 నెలలు మనకి సెలవు వస్తుంది, అది వాడి లోపల పెట్టుకుంటాం, ప్రతి నెల కొనమంటే. అదేటన్నయ్య పాతది ఎందుకు, ఫ్రెష్ తీసుకోవాలి కదా, మనం క్రైస్తవులం కదా. అది మళ్ళీ అదైతే ఎక్కడ లింకో లాజిక్. క్రైస్తవులు అయితే కొత్త బట్టలు ప్రతిసారి వేసుకోవాలని ఎక్కడ ఉందా? ఇలాంటి ప్రతిసారి కొత్త కొనాలని ఉందా? అంటే కొంతమందికి రాచిబాటు జరుగుద్ది, కొనుక్కుంటారు బట్టల షాప్ ఉన్నట్టు. అందరికీ జరగాలని ఏముంటుంది? ఏంటి కొత్తది కొనాలని అని చెప్పి పంపించాను. మొత్తానికి వాళ్ళు ఆయన వచ్చి ఏటనిగా మా ఆవిడ చెప్తుందని. నీ మీద కంప్లైంట్ ఏం కాదురా, చెప్పాల్సింది చెప్పాను ఇల్లు అన్నాడు. స్వెటర్ కూడా వేనా, 2 రోజుల నుంచి అన్నం తింటలేదని అన్న. ఆల్రెడీ పంచాయతీ 2 రోజులు జరుగుతుంది. ఈయనకి కొంచెం లేకపోతే లేదు అని పాస్టర్ల దగ్గరకు కూడా వెళ్ళిపోయి ప్రార్థనలు చేయించేంత స్థాయికి ఎదిగిపోయింది మన ఆత్మీయత. వీళ్ళకి ఏమీ లేకపోయినా ఎలా ఉన్నారంట? అందుకే దిగంబరత్వంతో బాధపడ్డాను, సముద్రంలో బాధపడ్డాను, బట్టలు కాదు సొంత మనుషులు, ఎన్ని చెప్పుకొచ్చాడు ఆయన. ఇలాంటి పరిచర్య నీకు అప్పగిస్తే, ఇదిగో నేను చెప్తున్నటువంటి వ్యక్తులుగా, క్రైస్తవులుగా ఉన్న మీరు ఎంతమంది ఇలాంటి పరిచర్య చేయడానికి రెడీగా ఉన్నారు? అప్పగించబడిన బాధ్యత. ప్రభు పనే చెయ్యొద్దు, ఏ పని ఇస్తే ఆ పని, ఏమీ లేవు ఇలాగే ఉండాలంతే. ఎవరు మాట్లాడరే? మరి ఇప్పుడు వరకు మనం ఏడుస్తున్న ఆత్మీయ ప్రార్థనలు ఏటికి సంబంధించినవి చెప్పండి? ఏమి తిందుమా, కొత్త బట్టలు ఎక్కడ కొనుక్కుందుమా, క్రిస్మస్కి ఏ నగలు వేసుకుందుమా, ఏలాగు తయారవుదుమా,
ఎక్కడ ఏమి డాష్ డాష్ డాష్. అసలు వీళ్ళు భారం ఏంటి? యేసు ప్రభువుకి అప్పగించబడినటువంటి భారం అయితే ఇలా ఉంటుంది, యేసు శిష్యులకు అప్పగించబడిన భారం అయితే ఇలా ఉంటుంది, పని అంటే ఇలా ఉంటుంది, పద్ధతి అంటే ఇలా ఉండాలి, విధేయతతో బాధ్యతతో సక్రమంగా చేసుకుని వెళ్ళిపోతాడు. ఏ మాత్రం వెనక తగ్గడు, తిరగడు, ఏమీ లేదని ఏడవడు, ఇది కావాలని కోరుకోడు, ఇది లేదని చింత ఉండదు, ఇది ఉందని చెప్పి అతిశయం ఉండదు. ఏ విషయంలో కూడా అసలు ఇచ్చినటువంటి పని ముఖ్యం కానీ ఇచ్చిన వనరులు వసతులు కాదు. శిష్యులు చెప్పేటట్టు ఏది? మా శిష్యులు చెప్తున్నట్లు మాకు ముందు చెప్పాలి, మాకుంటేనే వస్తాము, మాకు ప్రిపేర్ అవ్వాలి, సడన్గా చెప్తే మేము రాము, ఒకవేళ ఆ సహోదరుడు రాకపోతే నాకేం సంబంధం, నాకు ఉన్నప్పుడే నేను వచ్చి ఎరగబడతాను. యేసుప్రభు శిష్యులు అలా ఉండరు, ఆయన పద్ధతి వేరుగా ఉంటుంది. వాస్తవంగా నేను అడిగే ప్రశ్నలో 7వ విషయానికి సమాధానం చెప్పు. ఇదే పరిస్థితి నీకు గనక వస్తే నీ పరిచర్యను నువ్వు కంటిన్యూ చేస్తావా, వదిలేస్తావా, మార్చేస్తావా? ఇలాంటి పనికి నిన్ను అప్పగించి నిన్ను సిద్ధపరిచి నిన్ను ముందుకు నడిపిస్తే దీనిని నువ్వు మధ్యలో వదిలేస్తావా, దానిని మార్చుకుంటూ నువ్వేమైనా కొనసాగించడానికి ఉన్న ప్రతి అవకాశాలని ఉపయోగించుకుంటావా? ఇలాంటి టైట్ స్కెడ్యూల్స్లో నిన్ను పంపితే కొనసాగిస్తావా, ఆపేస్తావా, ఏమన్నా మార్చుకుంటావా? ఆ ఎవర్షన్స్ అన్నిటినీ నీకు ఫేవర్గా మార్చుకుంటావా? ఆ వ్యతిరేకతలన్నీ నీకు నచ్చినట్టు మార్చుకుంటావా? కొనసాగిస్తావా, ఆపేస్తారా? మీరు ఈ ప్లేస్లో ఉంటే ఏం చేస్తారు? ఈ స్టేజ్లో ఇదే విషయం నేను ఒక బ్రదర్తో మాట్లాడుతుంటే ఆయన అన్నాడు, 3.5 సంవత్సరాలు చచ్చిపోతాడు కాబట్టి యేసుప్రభు అలాంటి చేశాడు అన్నాడు. డెడ్ లైన్ తెలుసు కాబట్టి ఫట్ఫట్ చేసాడు అన్నాడు. ఒకవేళ నీకు కూడా 3 సంవత్సరాలు చచ్చిపోతావు అంటే చేసేస్తావు ఏటైతే అన్న. అలా కాదు ఇంకోలా మాట్లాడదాంలే అన్నాడు. ఇంకోలా ఎలా మాట్లాడతావు? నీ సంగతి చెప్పు. నీ లైఫ్ ఎంతో నీకు తెలియదు, నీ స్పాన్ ఎంతో నీకు తెలియదు, నీ హ్యాపీనెస్ మాత్రం నువ్వు వదులుకోవు. ఇలాంటి పరిస్థితుల్లో అగ్రెసివ్ సిచ్యువేషన్స్, అపోజిషన్స్, కంప్లీట్ ఎవర్షన్స్ నీ ముందు ఉన్నాయి. ఎంతమంది రెడీ అవుతారు? బాధ్యతతో, సక్రమంగా, విధేయతతో, మరి సంపూర్ణంగా సహజంగా కొనసాగించాలి. ఆర్టిఫిషియల్గా ఉండకూడదు, లేదా అవార్డు ఆశించకూడదు. హ్యాపీగా వెళ్ళిపోవాలి. ఎంతమంది రెడీ? ఎవరు మాట్లాడేది? నాట్ రెడీయా? నాట్ యాక్సెప్టెడా? ఇక్కడ నేను చెప్పట్లేదు, యేసు ప్రభు చేశాడు. నిజంగా చెప్తున్నాను ప్రియులారా, విశ్వాసం ఉంచి వినండి. మేము పరిచర్య ప్రారంభించినప్పుడు ఇక్కడ చెప్తున్న మాటలకు ఏమాత్రం తక్కువ కాకుండా పడ్డాను నేను. ఒక్కడు కూడా తక్కువ కాకుండా పడ్డాను నేను. నాకు అప్పుడు అర్థమయ్యేది ఏంటంటే, ఈ వచనం ఇంకా నాకు ఆలేదేంటని ఎదురు చూసేవాడిని. ఇది ఇలా జరిగింది, ఇలాగ ఎందుకు ఇంకా నాకు ఇంకా అవ్వలేదు అని ఒక వారం రోజులు ఈ వచనం ఏమన్నా అబద్ధమా? కాదే, అప్పుడు ఆ కాలంలో జరిగింది, ఈ కాలంలో జరగవేమోలే, అయినా పర్వాలేదులే, మనం కొంచెం కృపలో ఉన్నాం అనుకునేటోడికి వచ్చేది అది. అప్పుడు అనిపించేది. అది చేసేటప్పుడు, ఫేస్ చేసేటప్పుడు కూడా అయ్యో అమ్మో ఏంటిది, నాకే ఎందుకు, ఏ ప్రశ్నలు ఉండే కాదు. హ్యాపీగా ఎంజాయ్ చేసేయడం. అదంతా అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసి నేనేనా అన్ని రోజులు పడ్డాను, నేనే ఇలా ఇబ్బంది పడ్డామా, అసలు ఆ పరిస్థితి ఇప్పుడు ఎలా దాటాను అని వెనక్కి తిరిగి చూసుకుంటే 10 రోజుల తర్వాత అసలు ఆ కృప ఏంటో అర్థమయ్యేది కాదు. అదే ఈరోజు వస్తే మాత్రం భయం వేసిపోతుంది. సుఖం మొదలుపడిపోయాం కదా, కొన్ని ఫెసిలిటీస్ వచ్చేసాయి కదా, కొన్ని లగ్జరీస్కి అలవాటు పడ్డాం కదా. ఒకప్పుడు కారు నీడ్, ఇప్పుడు ఏసీ కారు నీడ్. ఏం కారు? ఏసీ కారు. అసలు కారు ఓన్లీ ట్రావెల్. ఇప్పుడు అది లేకపోతే ఏసీ లేదా, ఈ కారు వద్దు, ఇంకోటి తీసుకురండి. అది ఒక్కొక్కటి ఏమైపోతాం, సొఫిస్టికేట్గా అయిపోతాం. నీడ్ కాస్త గ్రీడ్ అయిపోతుంది, పోటీ పడిపోద్ది. అలాంటి పరిస్థితుల్లో ఏమాత్రం తక్కువ కాకుండా పడిన రోజుల్లో ఈరోజు మీరు ఏదైనా ఆఫర్ చేస్తుంటే నాకు సిగ్గేస్తుంది తీసుకోవడానికి. ఏంటంటే నా బతుకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో నాకు తెలుసు, ఏ స్థితి నుంచి నన్ను పైకి తీసుకొచ్చాడో తెలుసు, ఏం అనుభవిస్తే పైకి వచ్చామో తెలుసు. ఈరోజు నా చేతిలోకి తీసుకుని నా పక్కన నిలబడినంత మాత్రంలో నేను గొప్పవాడని నేను అనుకోవట్లా. నాకు తెలుసు దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో తీసుకొచ్చాడు, ఎలాంటి నమ్మకత్వానికి ఆ జీతం ఇచ్చాడు. ఆ రోజు స్థాయిని బట్టి ఈరోజు ఇది ఇచ్చాడు కాబట్టి ఈ రోజు స్థాయిని బట్టి నేను గొప్పవాడిని అవుతానని నాకు తెలియదు. కానీ ఒక్కసారి ఎలా అంటే చాలు, గడ్డి మేసి నెబ్బుకొద్దినేజర్ కంటే నేను గొప్పవాడిని కాదు, నేను గడ్డి మేసేయగలను. ఒక్క నిమిషంలో పడేస్తాడు పైనుంచి కిందకి. ఏముంది దానిలో గొప్ప విషయం? కాబట్టి ఏ రోజు ఆ స్థితిని పొందుకోకుండా, ఏ రోజు దేవుని ఉగ్రతకు నేను పాత్రను కాకుండా ఎంత యథార్థంగా దేవుని విధేయతతో ఆ సహజ సిద్ధమైనటువంటి పనిని సంపూర్ణంగా చేయాలి, ఆ ప్రయాసకి ఇష్టపడాలి. ఒకప్పుడు శరీరంలో బలం ఉండేది, ఇప్పుడు జబ్బులు వచ్చాయి, రోగాలు వచ్చాయి, మందులు ఎక్కువైపోయినాయి. రాత్రి అయ్యేటప్పటికి ఏమవుద్దో ఎక్కడ ఉంటామో తెలియని పరిస్థితులు వచ్చాయి. ఒకప్పుడు పరిస్థితులు వెనక ముందు చూడలేదు, రాత్రి పగలు పరుగులు పెట్టాం, నడిచాము. ఆటోలు, లారీలు, జీపులు, బస్సులు, ట్రైన్లు,
ఒకటి కాదు పరుగులు. ఏంటంటే ప్రయాణము. అక్కడికి వెళ్ళాలి, వాక్యం చెప్పాలి, అక్కడికి వెళ్ళాలి, రెడీ అవ్వాలి. దారిలోనే నిద్ర, దారిలోనే ఆకలి, దారిలోనే పరిస్థితులు. ఇప్పుడేమో వాళ్ళకంతా ప్రిపేర్ అవుతారంట మన శిష్యులు. ఏం ప్రిపేర్ అవుతారు నాకు అర్థం కావట్లా. చెప్పండి ఒకసారి, విషయంకి వస్తున్నాను. ఇప్పుడు మధ్యలో వదిలేసే పరిస్థితిలో నుంచి పరిస్థితులన్నింటినీ వెనక్కి తిరిగి తీసుకొచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? రైట్, మీరు ఎవరో చేయట్లేదు కాబట్టి నేను ఆప్షన్స్ చెప్తాను, వినండి. అడ్డదారులు వెతుకుతాను, షార్ట్ కట్స్. నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడం నాకు ఇంపార్టెంట్, నా పరిచర్యను తుదముట్టించేయటం నాకు ఇంపార్టెంట్. ఎలాగన్నది ఇంపార్టెంట్ కాదు, బట్ సంథింగ్ ఒక అడ్డదారి వెతుకుతాను. లేదు, ఎవడైనా బాధ్యులుంటే ఆడిని రుద్దేస్తాను. నీ వల్ల ఎలాగయ్యింది, నువ్వే నాకు సరిగ్గా చెప్పలేదు, నువ్వే నాకు రాంగ్ ఇన్ఫర్మేషను, లేకపోతే నువ్వే నాకు అలా చేసావు, ఏదో ఒక నింద వేసేస్తాను, బాధ్యులు వెతికేస్తాను. లేకపోతే తప్పులు వెతికేస్తాను. ఏం చేస్తారు మీరు? తప్పులు వెతుకుతారా, బాధ్యులు వెతుకుతారా, అడ్డదారులు వెతుకుతారా, లేకపోతే ఆ పరిస్థితుల మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారా? లేదు, ఆ ఎవర్షన్స్ అన్నిటినీ, అపోజిషన్స్ అన్నిటినీ ఫేవర్గా మార్చుకోవటానికి ఓపిక పట్టి, ప్రార్థించి, ఉపవసించి, కన్నీరు కార్చి, రక్తం కార్చి, చెమటోడ్చి, వేదన పడి, బాధపడి, ఆ ప్రదేశంలో నిలిచి ఓపిక పట్టి ఆ పనిని తుదముట్టించడానికి ముందుకెళ్తారా? బాధ్యతతో చేయాలి, విధేయతతో చేయాలి, సహజంగా చేయాలి, ఏమాత్రం వెనక్కి తిరగకుండా సంపూర్ణంగా చేయాలి. ఏ పనైనా సరే చేయాలి. అది నువ్వు భర్తగా నీ పనైనా అంతే, భార్యగా నీ పనైనా అంతే, తల్లిగా నీ పనైనా అంతే, ఉద్యోగిగా నీ పనైనా అంతే, వ్యాపారిగా నీ పనైనా అంతే, స్టూడెంట్గా నీ పనైనా అంతే. ఏ ప్రదేశంలో నువ్వు ఉన్నా నీకుండేటువంటి పరిస్థితుల్లో క్రైస్ట్ మిషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీ మిషన్. క్రైస్ట్ మిషన్ అంటే సువార్త చెప్పడం కాదు సుమా, క్రీస్తులాగా బతకడం, క్రీస్తులాగా జీవించడం, అంతే. నేను ఇప్పుడు యేసు ప్రభు వారి పరిచర్యని మీకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశాను కదా, రెస్ట్లెస్గా పనిచేశాడని. ఒకవేళ మనల్ని అడిగా మనకు ఏం చేస్తాను తెలుసా? రాత్రంతా నిద్ర లేదు, తెల్లారు లేపక అప్పుడే ప్రార్థనకి, పగలంతా మినిస్ట్రీ చేసి అలిసిపోయాను, నడుము లాగేస్తుంది, పీకేస్తుంది. ఒక రోగమా, 2 రోగాల, జబ్బులోళ్ళు. ఇన్ని రోజు జబ్బులోళ్ళు అందరినీ నా దగ్గరికి పంపించాడు ఈ యేసయ్య. ఇంక ఊరు రాకూడదు, పరిచర్య చేయడానికి ఉర్రూతులాగాల, రెస్ట్ తీసుకోవడానికి మంచం కోసం ఎతకాలా? అవండి, రోజు నీ ఇంట్లో 5గురికి వండి పెట్టి అమ్మ, ఇబ్బంది ఏట్లేదు అమ్మా. ఒక్కరోజు ఇద్దరే వస్తారు జీవులు, స్పెషల్స్, మామగారు అత్తగారు అని ఇద్దరే వస్తారు. ఆ రోజు నీకేమనిపిస్తుంది తెలుసా? చెప్పండి, సహజంగా ఏమైపోద్ది? బియ్యం సాలడ్ ఎక్కువ అవుద్ది, అది కూడా కుక్కరే ఉడికిస్తుంది, నువ్వేం ఉడికించావు, కుక్కర్తో పాటు నువ్వు ఉడుకుతావు. ఇక్కడ పని ఎక్కువైపోయింది. అత్తగారికి మామగారికి చేసేటప్పటికే పని ఎక్కువైపోయింది. మీ పిన్ని, మీ అత్త, మీ ఏలువిడిచిన మేనమామ, ఆడి కొడుకు ఇంజనీరింగ్ సీటు, పక్కోడికి హాస్పిటల్, 20 మంది వచ్చినప్పటికి ఏమీ లేదు. ఏమండి స్విగ్గీలో మీరు అయితే తెచ్చేయండి, నేను వండేస్తాను అని పెట్టేస్తావే. 2 వచ్చేటోడికి పని ఎక్కువైపోద్ది. మిషన్ అంటే అదే, పని అంటే అదే. ఇక్కడ ఎంతసేపు నేను రెస్ట్ తీసుకోవాలి, నిద్రపోవాలి, విశ్రాంతి తీయాలి, సీరియల్ టైం అయిపోయింది, కనీసం ఫోన్ కూడా ముట్టుకోవడానికి వాళ్ళ సమయం ఇవ్వలేదు. ఈ పిల్లది ఒకటి హోంవర్క్ ఒకటి తెచ్చి నానెత్తిమి పడేసింది, ఈయన అసలు పట్టించుకోడు, ఎక్కడ చూసినా ఊరి మీద తిరుగుతాడు, ఈయనకి ఎంతసేపు ఫ్రెండ్స్. సొనుగుడు పని అవట్లేదనా, ఆయన పని చేయట్లేదనా? నీ మిషన్ ఏంటి? నీకు ఇచ్చిన బాధ్యత ఏంటి? నీ ధర్మం ఏంటి? వెనక్కి తిరిగి చూడకుండా, పరిస్థితి ఎలాంటిది వచ్చినా సహజసిద్ధంగా, సంపూర్ణంగా వెనుతిరిగిపోకుండా, ధైర్యంగా, నిరీక్షణతో ప్రభు మీద ఆనుకొని, మాట సొనుగుడు సౌండ్ రాకుండా హ్యాపీగా ముందుకెళ్ళాలి. అంతే నీ బాధ్యత. ఏ పరిస్థితి అయినా నీ బాధ్యత అంతే, ఎవరైనా సరే, అది భర్త అయినా భార్య అయినా సరే. కానీ ఎందుకు ఆ పనిని మధ్యలో ఇప్పుడు నిందలు నేను చెప్పిన 4 ఆప్షన్స్ ఏంటి? అడ్డదారులు ఏంటి చెప్పండి? షార్ట్ కట్స్. ఆ పనిని ముందుకు వెళ్ళడానికి బదులు మరొక రకమైన షార్ట్ కట్స్. తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే, అత్తయ్య మావయ్య గారికి ఏమి ఇష్టమో మీకే తెలుసు, అవి మీరు ఉండేయండి. ఎంత తెలివిదో కోడలో. మావయ్య గారికి ఏమి ఇష్టమో తెలిసినప్పుడు మరి నువ్వు కదమ్మా వండాలా, ఎవరు కొనమంటావు? అత్తయ్య మీరు ఉండేయండి అంటే ఆ తెలివైన ఇల్లాలు ఇంకా గొప్పది. నీ పుట్టుకు కూడా తెలిసింది ఆవిడ, అత్తగారు కదా, అనుభవం ఉంటుంది కదా అంటారు. అవునమ్మా, నిన్న రాత్రి నుంచి మీ మావయ్య గారు చెప్తున్నారు, ఎలాగైనా రేపు నేను కోడల చేతిలో వంట తింటాను అంటున్నాడు. ఆ తెలివైన ఇద్దరు ఏమంటారంటే, మీ అమ్మ మీ వంట తిని నోరు చేదైపోయింది, ఏదైనా అమ్మ నువ్వు నిజంగా కోడలవని కాదు కానీ నా కూతురుతో సమానం, నువ్వైతే బాగా వండుతావు. అలాగే మావయ్య గారు, అలాగే అత్తయ్య గారు. ఈ తెలివైన మామయ్య ఎంతసేపు కోడల మీద చేస్తుంటాడు, ఈ కూరలో పచ్చళ్ళు అల్లదేదో వండే వాళ్ళ రోజు ఏటది, అది ఏటో తెలీదు.
ఏదో కావాలనుకుంటున్నాడు, ఆ రుచులన్నీ ఇక్కడ ఇస్తాడు. మెనూ స్టార్ట్. ఓపిగ్గా చేయటం నీ బాధ్యత, ప్రేమగా చేయటం నీ బాధ్యత, సంతోషంగా చేయటం నీ ధర్మం, విసుక్కోకుండా చేయటం దేవుని నీతి, యథార్థంగా సత్యంగా సంతోషంగా నా ప్రజలకు నేను సేవ చేస్తున్నాను. అంతేగాని ఇది నేను మా ఆయనోళ్ళకి చేస్తున్నాను కాదు, నా కుటుంబానికి నేను చేస్తున్న పరిచర్య, దీనిని ఏమాత్రమో నేను వెనక్కి తిరిగిపోను. ఒక ఆయన అంటాడు, రెస్ట్ తీసుకుందామని ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా రెస్ట్ ఇవ్వడండి మా మావయ్య అన్నాడు. ఆయన అల్లుడు రెస్ట్ తీసుకోవడానికి అత్తగారింటికి వస్తే అత్తగారికి జరుగుబాటు కొత్త అల్లుడికి జరుగుద్ది నాయన, కొత్త అల్లుడికి జరుగుద్ది. నువ్వు పాతలుడివి ఫెయిడ్ అయిపోయావు, సున్నం పోలి సున్నం వేస్తారు నీకు. అంతేగాని నీకే కొత్త అల్లుడిలో కూర్చోబెట్టే అరిసెలు బూర్లు పెడతారనుకున్నావా? నీకే మార్కెట్కి వెళ్ళమన్నాడంట మనోడు సొనుగుడు. అత్తగారిని కూడా సొనక్కో, నీ బాధ్యత నీ ధర్మం. అక్కడికి వెళ్ళేటప్పుడు నేనేం చేయగలను, నా పని ఏంటి, నేను దాన్ని ఎలా నిర్వహించగలను, ఒక కొడుకుగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక బిడ్డగా. దట్స్ యువర్ మోస్ట్ రెస్పాన్సిబిలిటీ ఇన్ క్రిస్టియన్ లైఫ్. క్రీస్తు భక్తికి కాదండి, లైఫ్కి. భక్తికి కేంద్రము దేవుడు. యేసు ప్రభు మనకు చూపించింది భక్తి చేయడానికి కాదు, జీవిత విధానం నేర్పించడానికి. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి బాధ్యత నేర్పించకపోవడం వలన పెళ్ళిళ్ళు చేసిన తర్వాత పెళ్ళాలు సఫర్ అవుతున్నారు. కారణం ఎవరో? ఆ తల్లి ఆ తండ్రి పెంపకం సరిగా లేకపోవటం. ఊరి మీద బలాదూర్లు తిరుగుతున్న వాడిని పని వస్తుందని చెప్పి, బాధ్యత వస్తుందని చెప్పి ఓ పిల్ల గొంతు కోసేస్తారా? అదేమో పిల్లల్ని వేసుకుని కింద మీద పడితే ఇదేం ఊరి మీద బలాదూర్లు తిరుగుతాడా బాధ్యత లేకుండా? ఏంటా తల్లి పెంపకం, ఏంటా తండ్రి యొక్క బాధ్యత? అది సిగ్గులేనితనం కాకపోతే? ఈరోజు ఆ బాధ్యత ధర్మము తెలియటం అనేది తండ్రి తల్లిగా మీరు చేసినంత మాత్రంలో మీ పిల్లలకు రాలేదు అని అంటే ఖచ్చితంగా మీ పెంపక లోపం. చూసుకోండి, ఈరోజు మీ పిల్లలు చిన్నపిల్లలు, ఇగో రేపటి దినం వాళ్ళు పెద్ద పిల్లలై కొన్ని కుటుంబాలు కొన్ని తరాలను కట్టబోతున్నారు. ఆ రోజు నాలంటోడు మీ పిల్లలను చూసి తిట్టకూడదు, ఎవడైనా మీ అమ్మ మీ బాబు అని. అలాంటి పద్ధతికి రాకుండా మీరు ఇప్పటి నుంచి మీ పిల్లల ఎదుట క్రమమైన జీవితం కలిగి ఉండండి, వాళ్ళకి నేర్పించండి, వాళ్ళ క్రమశిక్షణలో పెట్టండి. అది పద్ధతి విధానం. ఆలోచించండి. యేసుక్రీస్తు కేవలం భక్తి చేయడానికి మాత్రం ఏ ప్రపంచానికి తయారవ్వాల. ప్రపంచం యేసు ప్రభువుని భక్తికి మార్గంగా ఒక విగ్రహంగా తయారు చేసుకుంది. యేసు ప్రభు జీవితాన్ని చూపించాడు. ఇది మార్గం అన్నాడు, ఇది దారి అన్నాడు, ఇది విధానం అన్నాడు, ఇది పద్ధతి అన్నాడు, ఇది సంఘములో చేయవలసినటువంటి నియమం అని చెప్పి బోధించుకుంటూ వచ్చాడు ప్రతి ధర్మము. సో అడ్డదారులు వెతకద్దు, ఏ షార్ట్కట్లు వెతకద్దు. ఏ పరిస్థితుల్లో కూడా నీవు దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైనటువంటి పద్ధతుల్లో ఎవరిని బాధ్యుల్ని చేయొద్దు. ఎవరి దగ్గర తప్పులు వెతకద్దు. ఏ అవకాశం నీకు వచ్చినా దానిని తిరిగి నీకు అనుకూలంగా, నీవు చేసే పనికి ఉపయోగకరంగా, నీవు ఎలాగైనా దానిని వినియోగించుకునేలాగా ప్రతి ఎవర్షన్ని, ప్రతి రివర్స్ని, ప్రతి సిచ్యువేషన్లో ఉండేటువంటి ఆ అపోజిషన్ని నీకు ఫేవర్గా మలుచుకో. యేసుప్రభు అలా చేస్తాడు. ఈ అపోస్తలులు అలా చేశారు. పౌలు చెప్తున్నటువంటి ఆ సంఘటనలు విన్నప్పుడు ఎలా పడ్డారు అని అంటే ఏం చేయటానికి పడ్డారు అన్నది అర్థమైంది. ఇప్పుడు మీరు అది చేయాలంతే. అది నీతి, దాని ధర్మం. ఎవరైనా చేస్తారా లేదా? ఇనేసి వెళ్ళిపోతారా? చేయరా? అదే చెయ్యమనే చెప్తున్నాను, వినమనే. రైట్, 9వ విషయంకి వస్తున్నాను. 8 ఓకే 8. మీరు కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చాయి, ద రీజన్స్ ఫెయిల్యూర్స్ వచ్చాయి. ఈ ఫెయిల్యూర్స్కి కారణాలు ఏవైతే వచ్చాయో వాటిని ఒప్పుకుని ఓటమిని అంగీకరించగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? యాక్సెప్టెడ్ అండ్ హంబుల్లీ సే అపాలజీస్, సిన్సియర్ అపాలజీస్, యాక్సెప్టబుల్ అపాలజీస్. ఒప్పుకుని ఓడిపోయాను, నేను చేయాల్సినట్టు చేయలేకపోయాను, గెలవగలిగినట్టు గెలవలేకపోయాను, చేయగలిగినంత చేయలేకపోయాను, దట్స్ మై ప్రాబ్లం. నేను ఎందుకు ఓడిపోయాను? దర్ ఇస్ ఎ రీజన్. ఓడిపోయిన తర్వాత ఓడిపోయిన దానికి వచ్చినటువంటి కారణాలను ఒప్పుకోగలగడం, ఒప్పుకోలేకపోవటం, ఓటమిని అంగీకరించలేకపోవటం. ఎంతమంది ఓటమిని ఒప్పుకోగలరు? ఫెయిల్యూర్ని ఎంతమంది యాక్సెప్ట్ చేయగలరు? వాట్ ఎవర్ మే బి ద ఫెయిల్యూర్, 100% చేయలేకపోతే ఓడిపోయినట్టే. 99% చేసి 1% చేయకపోతే అంటే అది ఎలా ఓడిపోయారో చెప్తాను. ప్రతిరోజు 9 అంటే 9కి నేను ఉంటాను అక్కడ. చెప్పండి ఒకసారి టైం ఎంత? 9 అంటే నేను ఎన్ని గంటలకు ఉంటాను? నిమిషం తక్కువ 9కో 5 నిమిషాలు తక్కువ మొత్తానికి 9కి అయితే అక్కడ ఉంటాను. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు నేను ఫెయిల్ అవ్వాలా. 9 అంటే ఎన్ని గంటలకు ఉండాలి? 9కి ఉంటాను. ఒకరోజు 9కి రావాల్సిన వాడిని 11 గంటలకు వచ్చాను. ఒక్కరోజే 9కి రావాల్సిన వాడిని ఎన్ని గంటలు లేటుగా వచ్చాను? ఆ రోజు బందులు, స్ట్రైకులు, ధర్నాలు, ఈ సమైక్యాంధ్ర గొడవలు, ఆ టైంలో 2 అవర్స్ లేట్ అయ్యాను, వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను ఈ ఒక్కరోజే కదా లేట్ అయ్యాను అని నేనంటే 99 రోజులు నేను టైంకి వచ్చిన టైంని గుర్తిస్తారా? ఈ ఒక్కరోజు లేట్ అయిందని బట్టి నా మీద సొనుగుతారా? సొనగరా?
99 రోజులు వచ్చానర్రా, అన్ని రోజులు టైంకి వచ్చానర్రా. ఈ ఒక్కరోజే ఇంపార్టెంట్ వర్క్, దానిలోజే నాకు లేట్ అయింది. అది కూడా కారణం నేను కాదు. నేను ఎప్పుడో ఉదయం 7 గంటలకే బయలుదేరాను, మనకు సమైక్యాంధ్ర గొడవలైని ఆగిపోయాను. ఏం చేయమంటారు? కానీ ఈ ఒక్కరోజు లేట్ అవ్వడాన్ని బట్టి నా మీద ఉన్నటువంటి ఇంప్రెషన్, 99 రోజుల ఇంప్రెషన్ ఏం చేసింది? షెడ్ చేసిందా? ఇప్పుడు నా ఫెయిల్యూర్ని నేను ఒప్పుకోవాలి. ఎంతమంది ఒప్పుకుంటారు? కారణం నేను కాదు, తప్పు నాది కాదు. నేను 7 గంటలకు బయలుదేరాను, బట్ రీజన్స్ వెనీ. బట్ నేను వెళ్ళలేకపోయినా అన్నది రైట్ రీజన్ కదా, నేను చేయలేకపోయినా అన్నది రైట్ రీజన్ కదా. ఇప్పుడు చెప్పండి, ఇది ఎలా ఉందంటే దీనికి కాంట్రాస్ట్ చెప్తాను. నేను బాగా చదివాను, బాగా కష్టపడ్డాను, పరీక్ష బాగా రాశాను, 6 అడిషనల్ సీట్లు. ఫెయిల్ అయితే తప్పు నాది కాదు, తప్పు నాది కాదు. నేను 6 అడిషనల్ సీట్లు రాశాను మాస్టారు అంటే ఇప్పుడు ఎవరు తప్పు? నేను రాశాను రా బాబు, అటెండెన్స్ టైంకి వచ్చింది, ఫుల్ అటెండెన్స్ ఉంది, ఎగ్జామ్ రాశాను, ఆన్సర్లు రాశాను, 6 పేపర్లు ఎక్స్ట్రా రాశాను. టీచర్ తప్పు నన్ను అంటారేంటి? బట్ ఒప్పుకోవాల్సింది ఎవరిది? నేను ఫెయిల్ అయ్యాను. అప్పుడు చెప్పండి. ఇప్పుడు నేను 9 గంటలకు వెళ్ళాల్సిన 11 గంటలకు వెళ్ళినప్పుడు కూడా ఫెయిల్యూర్ నాదే, ఇప్పుడు కూడా ఫెయిల్యూర్ నాదే. ఈ రెండింటిని మీరు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? ఎవడు చేయడా? ఎవడో అవతరోడినే చూడాలి తప్ప మీరు ఒప్పుకోరా? ఎంతమంది పరిస్థితిని అననుకూలత వచ్చినప్పుడు, ప్రతికూలత వచ్చినప్పుడు, ఆ పరిస్థితుల్లో నీకు సందర్భం లేకుండా అపజయం వచ్చినప్పుడు, ఆ రీజన్ నువ్వు కాకపోయినా నువ్వు దాన్ని సఫర్ అవ్వాల్సి వచ్చినప్పుడు దానిని ఎంత ఎక్కువగా యాక్సెప్ట్ చేయగలుగుతారు? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు పౌలు మంచి చెప్తున్నాడా, చెడు చెప్తున్నాడా? అయితే చంపేస్తారట, కొట్టేస్తున్నారు. యేసుప్రభు మంచి చెప్పాడా, చెడు చెప్పాడా? అయితే సిలువేసేస్తారంట. దొంగోడు దొంగతనం చేస్తే సిలువేయటం న్యాయమే. ఈయన మంచోడు మంచి విషయాలు చెప్తే ఈయన తీసుకెళ్ళి సిలువేస్తాడు. ఇది అన్యాయం కాదు? అయితే మనం కూడా అలాగే వేసుకోవాలి. ఎలాగా? దొంగోడులాగా, యేసుప్రభులాగా? చెప్పండి మీ పక్క వాళ్ళకి తప్పదటని. ఇప్పుడు ఒప్పుకుంటారా? ఫెయిల్యూర్కి కారణాలు నావి కావు. సింపుల్. మరొక విషయం మీకు బాగా అర్థమైపోతుంది, చెప్తున్నాను. కూరగాయలు రైతు బజార్కి వెళ్ళింది నేనే. ఏంచి గోరుతో గుచ్చి ఇరిపి మొత్తం చెక్ చేసి, నోట్లో చెక్ చేసి లేత వరకు తీసుకొచ్చింది నేనే. ఉప్పు మా ఇంట్లోదే, కారం మా అమ్మగారు తెచ్చిందే, పప్పు దినుసులు మావే, నూనె గానుగుదే, స్టవ్ హెచ్పి గ్యాసే, పాత్ర బాగా తోమిందే, ఏది వింబార్తో, అన్నీ నేనే వండాను. నేనంటే మీరు సంగతి చెప్పుకోండి. చాలా చక్కగా వండారు. నోట్లో పెట్టలేకపోయాడు మీ ఆయన. ఎవడ మనిషి అన్నోడని తింటాడా అన్నాడు పొరపాటుని. పెట్టింది మనిషిగా, జంతువుగా? మరి ఆడికి అనుమానం ఎందుకు వచ్చిందో? డైలాగులు మార్చుకున్నారా? పిల్లలు అంటున్నారు, మనిషి అన్నాడు ఎవడని తింటాడా అని అడిగాడు. ఏమైంది అంది. నోట్లో పెట్టుకో అన్నాడు, పెట్టాడు. పెట్టగా హ్యాపీ నువ్వే చూసావు. ఏంటి ఇలా అయిపోయింది ఏంటి కూర అని? ఏమండి మంచి కూరగాయలే, మంచి ఉప్పే, మంచి కారమే, మంచి నీళ్ళే, మంచి నూనె, మంచి వంటే, మంచిగా పొద్దున్నుంచి కష్టపడి బిర్యానీ అలాగా తిప్పుతుంటే అది పేస్ట్ అయిపోతే తప్పే అవడది. వంటదా పదార్థందా? ఏదో ఒకటి మూసుకుని తిన్నా అన్నాడు అనుకో, తింటాడా? నీ నోటి నిండా పెడతాడు. కష్టపడడం తప్పులేదు, పదార్థాలు వేయటం తప్పులేదు. యూట్యూబ్లో వీడియో కరెక్ట్గానే వస్తుంది, అది కూడా ఆగిపోలే. నెట్లో చూసినట్టే తిప్పావు గరిట. మొత్తానికి కూర పాడైపోయా, బిర్యానీ పాడైపోయా, పదార్థం పాడైపోయి, నోట్లో పెట్టలేకపోయా. నీకు కూడా తెలుస్తుంది ఆ విషయం. సచ్చినట్టు ఇలాగే తినాలా? ఒప్పుకుంటావా? తప్పును ఒప్పుకుంటారా? దాన్ని హుందాగా యాక్సెప్ట్ చేస్తారా? ఈ 3 రీజన్స్ ఒకటే, చూసుకోండి. కారణం ప్రయాస, కష్టం, వేదన, పని. ఇంత జరిగిన తర్వాత కనీసం జాలి పడకపోగా తిడతంటే ఒప్పుకోవడానికి నా మనసు ఎందుకు అంగీకరించదు? నిజానికి మంచి చేసి, మేలు చేసి, కీడు అనుభవించుట తగును అని చెప్పిన క్రైస్తవ్యం ప్రయాసపడిన తర్వాత, ఏమండి నేను ఇంత కష్టపడ్డాను అయినా పాడయింది, దయచేసి నన్ను మన్నించండి అనే పదం వస్తుందా? మీరు చెప్పే కారణాలు చెప్పనా? బ్రదరు చాలా కష్టపడి వంట చేస్తాం, నీ టైం బాగోకపోతే ఏం చేస్తాం? పదార్థం ఉప్మాలాగా జారుతుంటే ఏం చేయగలం? కొన్నిసార్లు గరిట కూడా ఊడకపోతే ఏం చేయగలం? బిర్యానీ క్షమించండి, ఏం అవ్వదు. అనుభవం నేర్చుకుంటారు కొన్ని పాఠాలు, తప్పదు. ప్రపంచంలో వండిన పెద్దోళ్ళందరూ మగోళ్ళే. ఏ స్టార్ హోటల్లోనూ ఆడవాళ్ళు క్లీనింగ్కి వాడతారు, మగోళ్ళు వండడానికి వాడతారు. వండండి, మగోళ్ళందరూ వండండి, తప్పేం లేదు. నాకు మొన్న నరేంద్ర చెప్పాడు ఆ విషయం. సో వాస్తవం చెప్తున్నా,
ఇంత కష్టపడి ఇంత ప్రయాసపడిన తర్వాత కనీసం మానవత్వం లేదండి మీకు. పొద్దున్నుంచి మసాలాలు నూరుకుని కింద మీద పడి పుదీనా ఒలవమంటే కూడా నువ్వు టీవీ దగ్గర కూర్చుంటే కొత్తిమీర నేనే, పుదీనా నేనే, మసాలాలు దంచుకుని అందులో మళ్ళీ నువ్వేమో పౌడర్లు గ్రైండర్లు పేస్ట్ చేయకు రుబ్బు అంటావు. అవన్నీ రుబ్బుకుని ఎన్ని తిప్పలు పడి చేస్తుంటే కనీసం కష్టపడ్డావని ఒక చిన్న కితాబైనా ఇచ్చావా? ఇదే కదా మనం కోరుకుంటాం. ఎవరా? పురుషులారా, స్త్రీలారా? కనీసం మనం ఇంత పడినందుకు బాగపోతే బాగపోయింది, పోన్లేరా చాలా కష్టపడ్డా పోతే పోయిందిలే అని ఒక చిన్న సానుభూతి ఇస్తే, ఒక బూస్టు హార్లిక్సు అదేంటి గ్లూకోజ్ డీ లాగా ఉంటుంది కదా, అలాగా ఇవ్వకపోగా తిట్లు తిడతారా? ఆ ప్రాబ్లమ్ని మీలో ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? హౌ లాంగ్ యూ కెన్ యాక్సెప్ట్ ఇట్? తప్పు నాదే, ఈ ఫెయిల్యూర్కి కారణం నాదే, ఓటమి నాదే, ఒప్పుకుంటున్నాను నేనే, ఈ విషయంలో ఇలా తప్పు జరిగింది, ఐఎమ్ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఒక్క 5 నిమిషాలు వేడివేడిగా చారు పెట్టేస్తాను, తెల్లన్నం పెట్టేస్తాను, తినేద్దాం, లేకపోతే ఇదే పదార్థం తప్పడైంది ఇలా చేద్దాం, లేకపోతే పచ్చడి చేస్తాను, ఒడియాలు వేస్తాను, లేకపోతే కారం వేసుకుని తిందాం, ఉప్పు వేస్తాను. ఏదో ఆ సందర్భంలో మనం సంజాయిషిని తీసుకోవడానికి ఇష్టపడతామా? మనల్ని మెచ్చుకోవటం లేదని చెప్పి నిందించడానికి ప్రయత్నం చేస్తుందా మనసు? ఏం చేస్తా చెప్పండి? చెప్పరే. పరీక్ష ఫెయిల్ అయ్యాను, ఇప్పుడు ఎవరు తప్పు? చదివి నీ తప్ప? దిద్దిని ఎన్విజిలేటర్ కదా తప్పు? అదే ఎన్యూమినేటరా ఏమంటారు దాన్ని? కరెక్షను, ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ అదేనా? ఆయింది కదా. ఎవాల్యుయేషన్ చేసిన ఎవాల్యుయేటర్ది తప్పు, కానీ నన్ను అడుగుతారేంటి అసలు? కావాలంటే రీవాల్యుయేషన్ పెట్టండి. ఒరే ఒప్పుకో, ఆ తర్వాత రీవాల్యుయేషన్. ముందు ఒప్పుకో, ఫెయిల్ అయ్యావు, సరిగ్గా ఆన్సర్లు రాయలేదు, ఒప్పుకో. అంటే 6 ఎడిషన్ రాస్తే 60 రాస్తే ఏంటి? నువ్వు నోట్బుక్ రాసినా ఫెయిల్ అవుతావు. సరైన ఆన్సర్లు రాయకుండా చెత్త సోదంతా రాస్తే నీకు తెలిసిందని పండించబడితే ఎలాగా? ప్రశ్నకి సమాధానం రాయాలి, అది పరీక్ష. సో ప్రాబ్లం. ఇప్పుడు టైంకి వెళ్ళాల్సిన నేను టైంకి వెళ్ళలేదు. ఇప్పుడు ప్రాబ్లం ఎవరిది? నేను వచ్చేసాను, దారిలో టైర్ పంచర్ అయ్యింది, పంచర్ వేయడానికి మనిషి దొరకలేదు, కారణాలు అవన్నీ. నేను టైంకి రాలేదు, ఐఎమ్ ఎక్స్క్యూజ్డ్, సారీ, నన్ను క్షమించండి, ఒప్పుకోగలగాలి. ఒక పనిని సహజ సిద్ధంగా విధేయతతో చేయడం అంటే ఆ రిమార్క్స్ ఎలాంటివైనా యాక్సెప్ట్ చేయటం, అది క్రైస్తవ నీతి. రివార్డ్స్ ఎక్స్పెక్ట్ చేయడం కాదు, రిమార్క్స్ అపోజిషన్స్లో వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయటం. లెట్ మీ క్లోజ్, ఇంకొక అడుగు ముందుకెళ్ళనివ్వండి. తిమోతి పత్రిక వద్దాం, 3వ అధ్యాయంకి వద్దాం. 1 తిమోతి 3. మూడో అధ్యాయంలో ఇక్కడ చాలా విషయాలు అధ్యక్ష పదవిని ఆశించటం గురించి చెప్పబడ్డాడు. ఇక్కడ మనం అధ్యక్షులు ఎవరో లేం కాబట్టి దాని కిందకు వచ్చేద్దాం. అలాగునే 8వ వచనం, అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి. పరిచారకులు మాన్యులు అనగా అవతల వారి చేత అభ్యంతరకరము కానీ అవతల వారి చేత వ్యతిరేకతలు పొందుకోనటువంటి మంచివారిని మాన్యులు అంటారు. వీళ్ళు చాలా మాన్యంగా ఉంటారు అని. ద్విమనస్కులను అంటే 2 నాలుకలు గలవారు. ద్విమనస్సు, ద్వినాలుకలు కాదు, ద్విమనస్కులను. ద్విమనస్సు అంటే ఏంటో తెలుసా? ఎక్కడ ఉంటారు, ఇంకెక్కడ కూడా ఉంటుంది, మైండ్ 2 చోట్ల ఉంటుంది. కన్ఫ్యూజ్డ్ మైండ్, డిస్టర్బ్డ్ మైండ్, ఓవర్ థింకింగ్. వాళ్ళ థింకింగ్ని మనం పట్టుకోలేము, బట్ ఇక్కడే ఉంటారు. ఇంకో చోట ఆలోచి, ఇక్కడ నాన్న తీసి యువతలు పెట్టు అనగానే ఏదండి అని అడుగుతాడు. అడు ఎక్కడున్నట్టు? మనం చెప్తుంది అది తీయమని, అది ఏ తీయండి అని అడిగంటే ఆడు ఎక్కడో ఉన్నాడు. ఈ డ్యూయల్ మైండ్లో ఉండకూడదు పరిచారికలు. నెక్స్ట్, మిగుల మద్యపానాశక్తులను. అంటే పంచుతారు ఏంటి చర్చిలో? ఓట్లకు ముందు పంచినట్టు కాదు. మద్యపానాశక్తులు అని అంటే మద్యపానము ఉంది అని అంటే పరుగులు ఎత్తుకుని వెళ్ళిపోతారు చూసారా కొన్ని చోట్లకి. పార్టీ ఉందనగానే భోజనమా డ్రింకా అని అడుగుతారు. డ్రింక్ అనగానే, నేను డాక్టర్ల పార్టీల గురించే చెప్తున్నాను. వాళ్ళు మామూలుగా సెమినార్ అంటే ఆవిడ రాడు, అది ఉందనగానే ఏ డాక్టర్ ఖాళీగా ఉండడు. వీళ్ళందరూ డాక్టర్లు, మరి తాగకూడదని అందరికీ చెప్తారు, వీళ్ళు వెళ్ళి తాగడానికి వెళ్ళిపోతారు. గొప్పలు మళ్ళీ ఆ బ్రాండ్ ఉందా అని అడుగుతారు వెళ్ళి. చాలామందిని చూశాను నేను ఇలాగ. ఏ ప్లేస్లోనే, అది డాక్టర్ ఫీల్డే కాదు, ఏ ప్రొఫెషన్లోనైనా ఆ ఆసక్తి ఉండకూడదు దీనిలో. రైట్. లాభమును అపేక్షించు వారున అంటే పనిలో పని మన పని కూడా అయిపోద్ది అన్నది దుర్లాభం. దేవుని పని నా పని కూడా అయిపోద్ది.
మేము చర్చికి సంబంధించిన సామాన్లు కొనడానికి వెళ్తున్నాం, పనిలో పని మా ఇంటి స్టారు డెకరేషన్ ఆ సామాన్లు అన్నింటినీ కొనుక్కోవచ్చు, డబ్బులు మావే, కానీ పెట్రోల్ ఎవరిది? చర్చిది. ఇప్పుడు తిరిగి పని ఎవరిది? దుర్లాభం ఆశించడం అంటే ఇదే. అంటే నా పని నేను చేసేసుకోవటం, అటువైపు దేవుడి పని కూడా పనిలో పని కంటిన్యూ చేశాను. అలాగే అసలు దేవుని మందిరం పేరు చెప్పిన ఏది చేయకూడదు పరిచారకుడు. ఇంకా విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. ఓకే. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను. అటువలే పరిచర్య స్త్రీలను మాన్యులై కొండెములు ఇక్కడ అక్కడిక్కడ ఉన్నది లేనట్టు చెప్పడం కొండెలు చెప్పకూడదు. మితానుభవం అన్నిట్లోనూ కంట్రోల్ ఉండాలి. ఓవర్ ఎగ్జైటెడ్, ఓవర్ డెలిషియస్, ఓవర్ అంత్యాశ ఉండకూడదు. విపరీతం పెద్దానికి ఏలెట్టాడు నాలుగెట్టాడు అలాంటి పనులు చేయకూడదు. అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. అన్ని అంటే ఇల్లు బయట ఎక్కడైనా అన్ని చోట్ల అన్ని దగ్గర నమ్మకంగా ఉండాలా. మరి పరిచారికులు ఎలా ఉండాలంట? ఏకపత్ని పురుషులను అంటే సెకండ్ సెటప్లు, చిన్న ఇల్లు పెద్ద ఇల్లు, అప్పుడప్పుడు ఫోన్లో సొల్లు ఇవేమీ ఉండకూడదు. ఒకే భార్యతో ఒకే పద్ధతిలో ఉండాలా. తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవాలి. అంటే వాడు చెప్పిన మాట పిల్లలు వినేవాళ్ళగా, తన భార్య వినేలాగా, తన ఇంట్లో వాళ్ళందరూ వినేగలిగేటట్లుగా ఉండేవాళ్ళుగా ఉండాలా. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు. ఒక్క నిమిషం, ఇక్కడ ఇలాంటి విషయాలు చాలా చెప్పుకుంటూ వచ్చాడు కదమ్మా. ఈ విషయాలలో చెప్తున్నటువంటి వ్యక్తుల చేత దేవుని యొక్క పనిని జరిగించటం అనేది, సంఘములో జరిగించటానికి ఏర్పరచబడటానికి ఒక క్రమం అనేది తిమోతి గారికి ఆ రోజున సంఘంలో ఉన్న పరిస్థితుల మధ్యలో ఉన్నటువంటి యవనస్తుల ద్వారా ఈ పనిని నిర్ణయించడం జరిగింది. పౌలు గారు ఆ సంఘాలకు హెచ్చరించడం జరిగింది. ఇది క్రమమే, దీన్ని ఎవరో మనం కాదంటానికి లేదు. ఇలాంటి మనుషులు సంఘాల్లో ఉన్నారా? పరిచారకులుగా, పెద్దలుగా, అధ్యక్షులుగా, గొప్పవారుగా ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీరు మందిరాల్లో చూసిన వాళ్ళు ఉన్నారా? ఏ చర్చిలోకైనా వెళ్ళండి. ఏ చర్చ్ అంటే ఫ్రంట్ లైన్ చర్చెస్, లూథరన్ చర్చ్, బాప్టిస్ట్ చర్చ్, మెథడిస్ట్ చర్చ్, ఈ సిఎస్ఐ చర్చ్, ఇలాంటి ఏ చర్చిలోకి వెళ్ళండి, ఫెలోషిప్లోకి వెళ్ళండి, ఎవాంజలిస్టిక్ చర్చిలోకి వెళ్ళండి, రోమన్ క్యాథలిక్ చర్చిలోకి వెళ్ళండి. మీరు ఏ మందిరంలోనైనా జన సమీకరణ ఉండేటువంటి ప్రదేశాలలో ఏ నాయకుని తత్వం కింద ఉన్నప్పుడైనా ఇలాంటి అధ్యక్ష పదవిలో ఉండేవాళ్ళు ఎవరినైనా ఎతకగలరా? పరిచారకులను ఎతకగలరా? అప్పుడు మనం ఏమంటామంటే ఎవడు ఉండడని చెప్తాం. ఉండడు కాబట్టి ఏం చేస్తామంటే గుడ్ ఫర్ నథింగ్ అని 100 లేకపోయినా 90 ఉన్నోని తెచ్చిపెట్టుకుంటాం. ఆ 10 ఉండొచ్చా అసలు దీని ప్రకారం? ఉండకూడదు. రైట్. ఇలాంటి వ్యక్తులకు నేను ఇప్పుడు పని అప్పగిస్తాను పని. ఇలాంటి దరిద్రులకి బాధపడకండి, ఆ పదం వాడానని, అంతకంటే మంచి పదం ఇక్కడ లేదు, అందుకని వాడాను. నువ్వు ఇచ్చావు, పని అప్పచెప్పావు. ఏ పని? మందిర సేవ, మందిర పరిచర్య, వాక్య పరిచర్య, ఇంకేమైనా పరిచర్యలు చాలా రకాలుగా ఉన్నాయి. పంచటం, చెప్పటం, బోధించటం, హెచ్చరించటం, ఇలాంటి అన్నింటినీ అప్పచెప్పావు. ఎవరికి? ఇలాంటి వాళ్ళు కాని వాళ్ళకి. అంటే ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకని చెప్తున్నాను. ఇలాంటి లక్షణాలు లేనివాడిని పెట్టుకోమని బైబిల్ చెప్తుంది. నాకెవడో దొరకలేదు కాబట్టి వీళ్ళే ఉన్నారు, వీళ్ళల్లో కొంతవరకు బెటర్గా చూసుకున్నాను, వీడికి 2 పిల్లలు లేరు, ఒకడే భార్య ఒకతే భర్త, అందుకని వాళ్ళకి ఇచ్చాను, సో వెళ్తున్నారు, చేస్తున్నారు, మంచిది. అలాంటి వాళ్ళు చెప్తే తీసుకునేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇలాంటి వాళ్ళ పరిచర్యను తీసుకునేవాళ్ళు, పరిచర్యను ఆనందించేవాళ్ళు, ఒప్పుకునేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒప్పుకోరా? తీర్పు తీరుస్తున్నారా? మనస్సాక్షి గద్దిస్తుందా? ఎరా నీ కనీసం అంతవరకు కూడా నువ్వు వెళ్ళలేదు కదరా, అది యాక్సెప్ట్ చేయని నీ మనసు అంటలేదు నిన్ను. నువ్వు ఆ రేంజ్కి కూడా తయారవ్వలేదు కదా, నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయని నీ మనసు కూడా నువ్వు ఒప్పుకొని ఇవ్వట్లేదే. ఇప్పుడు నా ప్రశ్నను కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. వాడి పరిచర్య తీసుకుంటున్నారా? వాడి ఆ వ్యక్తి యొక్క పరిచర్యను తీసుకుంటున్నారా? అతడి పరిచర్యనే తీసుకుంటున్నారా? ఒక వ్యక్తి తప్పు చేశాడు, అతడు దేవుని వాక్యం మాట్లాడుతున్నాడు, అక్కడ కూర్చుని వింటున్న వాళ్ళలో ఒరేయ్ నీ కొడుకే దొంగరా, నువ్వు వచ్చి మాకు చెప్తున్నావేట్రా అన్నాడు. ఈ మనిషి అంటున్నాడు, నా కొడుకు దొంగని నాకు తెలుసు తమ్ముడు, నేను చెప్పే మాట నా కొడుకు వినడని కూడా నాకు తెలుసు తమ్ముడు, నేను నా గురించి చెప్పట్లేదు తమ్ముడు, నేను యేసుప్రభు గురించి చెప్తున్నాను అన్నాడు. అవతల నోరు మూసుకుని కూర్చున్నాడు. ఇప్పుడు తప్పు ఎవరిది? వీడు వాడి గురించి చెప్పాడా, యేసుప్రభు గురించి చెప్పాడా? వీడు పరిచర్య చేస్తున్నది ప్రభు కొరకు చేస్తున్న పరిచర్య, లేకపోతే వాడి గురించి వాడి కుటుంబం కొరకు చేస్తున్నాడా? ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? ఆడిచే చేయించుకోవటమా, లేకపోతే చేయించుకోవడానికి ఎవడో లేకుండా ఆడిని కూడా ఉండకుండా తీసేయడమా? మాట్లాడరా? నువ్వు చెయ్యవు, ఎందుకంటే నీ మనసాక్షి నిన్ను గద్దిస్తుంది, నువ్వు సరిగ్గా లేవు కాబట్టి. వాడిని చెయ్యనవు, వాడు ఎదవని తెలుసు, కానీ వాడు చేస్తున్న పని మంచిది. వాడు మంచోడు కాదు, వాడు చేస్తున్న పని మంచిది. ఒక్క నిమిషం నీ హృదయంలో పరిశుద్ధుడు, పాపము లేనివాడు, పవిత్రుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు, నీతిమంతుడు, ఇవన్నీ
ఒక రోజులో జరిగే మార్పులు కావు, రూపాంతరములో జరిగే మార్పులు. ఈ జరగడానికి సంవత్సరాల సంఖ్య, ఆత్మీయతలో ఎదుగుదల, ఒక క్రమమైన పనికి నువ్వు ఏర్పాటు చేయబడేటప్పుడు వచ్చే లక్షణాలు. ఈరోజు నువ్వు తప్పు చేస్తున్నావంటే, ఈరోజు నువ్వు ఒప్పుకుంటున్నావంటే, దాన్ని సమర్థిస్తున్నావంటే దాని వెనక ఒక అర్థం ఉంది. ఆ తప్పుని నువ్వు సమర్థిస్తున్నట్లయితే నువ్వు చేస్తున్నంత పాపం మరొకటి గొప్పది ఇంకోటి ఏం లేదు. దానికి నువ్వు ఒప్పుకోలేక, క్షమించడానికి ఒప్పుకొని, నేను ఈ పని చేస్తున్నప్పుడల్లా దేవా ఇలాంటి పాపిని నా చేత నువ్వు ఈ పనికి అప్పగిస్తున్నావా, ఇలాంటి పనికి నన్ను చేయిస్తున్నావా, ఇలాంటి పనికి నువ్వు నన్ను ఒప్పిస్తున్నావా, ఇలాంటి పనికి నన్ను వాడుకుంటున్నావా అని దుఃఖపడుతూ హృదయంలో పశ్చాత్తాపంతో చేస్తే ఆ పని దేవుడు ఆమోదిస్తాడు, ప్రజలు ఆమోదించరు. గాడ్ యాక్సెప్ట్స్, మనుషులు ఒప్పుకోరు. ఇప్పుడు ప్రాబ్లం దేవుడితోనా మీకు మనుషులతోనా? మనుషులతోని. ఇప్పుడు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. అలాంటి పరిస్థితుల్లో సొనుగుడు, శబ్దాలు, మూలుగులు, అరుపులు కక్షతో ప్రారంభిస్తామా, సమాధానంతో ముందుకెళ్తామా? నీకు లోపల వాడి మీద వ్యక్తిగత విరోధం ఏమైనా ఉందా? ఎవరికైనా ఏముందా? అలాంటి వ్యక్తులతో ఉండదు. కానీ ఆ వ్యక్తి చేస్తున్నప్పుడు నీ హృదయంలో ఏముంటుంది? కోపం ఉంటుందా ఉండదా? చెప్పండి, ఉంటుందా ఉండదా? ఏంటో మాట్లాడరా, కొత్తప్పుడు నోరు బాబా ఆమె అన్నగారు మాట్లాడతారు, గోలు చేస్తారు. ఇప్పుడు ఒకడు దొంగ, తెల్లారి పేపర్లో వేశారు, రాత్రి టీవీలో వచ్చింది. మరి ఎలా వచ్చాడో తెలియదు. కమ్యూన్లో నా ఎదురుగా ఉన్నాడు, కమ్యూనిస్తున్నాను. అప్పుడు దొంగ పేపర్లో వచ్చింది, టీవీలో కనపడ్డాడు, ఇంటర్నెట్లో వేటు న్యూస్లో తెగ స్క్రోల్ అయిపోతుంది, లోకల్ న్యూస్లో ముందందరూ వచ్చేస్తాం కదా. ఇప్పుడు ప్రభు బలి ఇవ్వడానికి నేనే రొట్టె ద్రాక్షరసం పట్టుకుని వెళ్ళాను. యేసుక్రీస్తు శరీరం అని ముఖం చూడంగానే దొంగ. ఇస్తావా? దొంగోడు దూరాడు అనుకుని ఇస్తావా? పక్కెళ్ళిపోతావా? ఏటో అడు దొంగ. అక్కడ యోధా ఏసైతే ఇస్తాడు, అక్కడ యోధా కూర్చున్నాడు, యేసుబాబు అయితే ఇస్తాడు. ఇప్పుడు పాస్టర్ బాబు అయితే ఇవ్వమంటాడు. అక్కడ పరిచారకుడు ఉన్నాడే, ఏది నేను చెప్పిన ఈ లక్షణాల్లో ఉన్న చెడ్డోడైన పరిచారకుడు, ఆడికన్నా చెడ్డోడిని చూడగానే ఆడికి ఇవ్వడానికి మనసు ఒప్పదు. ఈడు దొంగోడు, రాత్రి పేపర్లు వచ్చాడు, ఈడెందుకు లోపల దూరాడు, ఇది వ్యభిచారి, ఇదెందుకు లోపలికి వచ్చింది, ఈడెందుకు ఇక్కడ ఉన్నాడు, వీడికి నేనేమను అని చెప్పి సైలెంట్గా అక్కడ వరకు వచ్చేటప్పటికి బ్రదరు ఇక్కడ నుంచి మీరివ్వండి అంటున్నాడు. ఇక్కడ నుంచి ఇంకొకటి చెప్తున్నాడు, మీరివ్వండి ఇక్కడ నుంచి అని. అదేంటి ఇక్కడ నుంచి ఇవ్వమంటున్నాడు అని కళ్ళు తెరిచి చూస్తే ఆడు దొంగ. ఈడు అనుకుంటున్నాడు దొంగోడికి యేసుప్రభు శరీరం రక్తం ఇస్తే నేనెందుకు పాపం చెయ్యాలి, ఈడు పాపి కాదా? ఇంకోటి పాపాన్ని బాగా హైలైట్ చేయగలుగుతాడు. ఇప్పుడు ఇలా మనలో ఎంతమంది ఉన్నాము? లేమా? ఎవరు లేమా? మీ అందరూ పరిచారకులు కదా, యథార్థమైన పరిచారం చేయించిన వారు కదా. కాదే, మరి ఎందుకు ఆ మనస్సు కలిగినటువంటి వ్యక్తులను విమర్శించటానికి, తప్పు వెతకటానికి కక్ష ఎందుకు లోపల పెట్టుకున్నాం? ఆ మనుషులు ఫలానా అనగానే వాళ్ళని ఎందుకు లోపల క్షమించలేని పరిస్థితి వస్తుంది? బగబగ మండుతుందే. కొద్ది నిమిషాలు తప్పు తెలిసిన తర్వాత ఓకే ఇది కమ్యూనియన్ వదిలేండి, పరిచారము చేయుట అనంటే, పరిచర్య చేయుట అనంటే మీరు ఇక్కడ నేర్చుకున్న పని సంఘంలో మాత్రమే చేసి ఇంటికెళ్ళి చెయ్యిద్దనే. మిక్స్డ్ కాంగ్రిగేషన్ ఉన్నటువంటి లోకంలో ఉండేటువంటి చెత్త చెదారం పాపులందరూ చేరిన చోటే పరిచర్య చేయడానికి నువ్వు ఏర్పడితే, పాపులు అంటే ఎవరు? సంఘం, పరిశుద్ధుల సహవాసం. కాకపోతే దానిలో ఉండేది ఎవరు? పాపులే సంఘంగా కూడుకొని పరిశుద్ధతను నేర్చుకుంటారు. అందుకే ఇక్కడ ఉంటాం. ఈ పాపము కలిగినటువంటి, బలహీనత కలిగినటువంటి లోకంలో అనేకులు ప్రభు చేత పిలువబడి పట్టబడి రక్షణ పొంది ప్రభువు బల్ల ద్వారా పరిశుద్ధపరచబడానికి ఏర్పడ్డ వాళ్ళకి నిన్ను ఈ పని చేయమంటే, నువ్వు ఇంట్లోంచి ఇంటికి వెళ్ళిన తర్వాత అది నీ జనము, నీ జనాంగం, బయట ఉన్న ప్రపంచానికి మరి ఇంకెంత ఎక్కువ చేయాలండి మన వాళ్ళకి? ఇక్కడ చేసేవాడు బయట వాళ్ళకి ఇంకా ఎంత ఎక్కువ చేయాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే బయట అసలు ఎవ్వడికి చెయ్యం, చర్చిలో చేయగలిగినంత ఎరగబడి పని ఇంకెక్కడా చెయ్యం. అసలు చేయాల్సింది ఎక్కడ చెప్పండి? ఇక్కడ ఏ పని అయిపోయినా చాలా చక్కగా తుడిచేసి, కడిగేసి, దులిపేసి, శుభ్రం చేసి ఎంతో మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా మీ ఇల్లు అలాగే ఉండాలి. అంతేగాని ఇంట్లో ఎలాగొన్నా పర్లేదు, చర్చి దగ్గర మాత్రం ఇక్కడ ఎందుకు తుడిచావు, అక్కడ ఎందుకు అలపాడు, ఆ పాపు
ఆగాగు, ఆ ఎక్స్ట్రా లొద్దు, డబ్బింగ్ పనులు చేయకు. నీ విశ్వాస జీవితంలో ఆ కక్ష ఎందుకు వస్తుంది లోపల? మీకు ఎవరి మీద కక్ష ఉందో అప్పుడు చెప్పండి. అలాంటి వాళ్ళ మీద. ఎలాంటి వాళ్ళ మీద? చర్చిలో శుభ్రంగా కనపడతారు, ఇంటి దగ్గర దరిద్రంగా ఉంటారు, వాళ్ళ మీద కక్ష. ఇక్కడ ఇలాంటి వ్యక్తులు సంఘము నిండా ఉంటే, అలాంటి వాళ్ళల్లో కొంచెం మంచోళ్ళని తీసుకొస్తే, అలాంటి వాళ్ళ క్రియను చూసి మిగిలిన వాళ్ళు మారతారు అనడానికి పౌలు గారు ఇచ్చిన సూచన అది. వాళ్ళు సంఘమును ఏలలేని వాళ్ళు, అది కుటుంబాన్ని ఏలలేని వారు సంఘాన్ని ఎలా ఏలుబడి చేస్తారు అని ప్రశ్న అడిగి కిందకి సమాధానాలు చెప్పుకుని వస్తాడు. అంటే ఇలాంటి ధర్మమును చేయటం ద్వారా మనలో ఉన్నటువంటి పరిస్థితిని బాగు చేసుకోగలగాలి. ఆ ధర్మానికి నీలో ఎక్కడైనా ప్రశ్నలు వస్తున్నాయి అని అంటే జాగ్రత్త సుమా. ఇప్పుడు నా ఆఖరి ప్రశ్న, ఈ 10వ భాగంతో ఈ 10వ ప్రశ్నకి సమాధానం నువ్వు క్లోజ్ చేయాలి. ఇప్పుడు చెప్పు. గుర్తింపు, అభినందన, దీవెన, ప్రతిఫలం చూసుకొని పని ప్రారంభించి కొనసాగిస్తావా? అవేమీ లేకపోయినా పని ముగించేంత వరకు వెళ్తావా? రివార్డ్, అవార్డ్, అప్రిసియేషన్ ఆర్ ఐడెంటిఫికేషన్ ఆర్ సంథింగ్, అవి వస్తాయి కాబట్టి ఆ పనిని ప్రారంభించి కొనసాగిస్తావా? అవేమీ లేకపోయినా ఏ పనైనా సంతోషంగా ముందుకెళ్తారా? కొన్ని పనులకు మనకి చాలా గొప్ప ప్రతిఫలం ఉంటుంది, చాలా గొప్పగా చెప్తారు. అలాంటి వాటికి మనలో అందరం ఉండాలని ప్రయత్నం చేస్తాం. కానీ కొన్ని చోట్ల ఏం ఉండవు. అలాంటి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతారా? అలాంటి పనులు చేయడానికి ఇష్టపడతారా? గుర్తింపు వస్తుంది అని అంటే చేసే పనులకి, అసలు ఏమీ ఉండదు అంటే చేసే పనులకి ఏంటి తేడా? యేసు ప్రభుకి గుర్తింపు ఎవరిస్తారు చెప్పండి? ఎవరు? ఎక్కడ? ఇక్కడ, అక్కడ? మీ పక్క వాళ్ళు చెప్పండి, అసలు గుర్తింపు ఇక్కడ ఎక్కడ ఉండదు అక్కడే అని. పైగా ఇక్కడ గుర్తింపు ఉంటుందా? ఆ గుర్తింపు నెగిటివ్ గుర్తింపు ఉంటుంది ఇక్కడ. యేసు ప్రభుకి ఎక్కడ గుర్తింపు? గట్టి చెప్పండి. శిష్యులకి ఎక్కడ గుర్తింపు? మనకి ఎక్కడ గుర్తింపు రావాలి? కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? గుర్తింపు మనకి ఎక్కడ రావాలి? అక్కడ రావాలి. కాబట్టి ఇక్కడ ఏం రావాలి? దానికి వ్యతిరేకత రావాలి. కాబట్టి అవన్నీ వస్తాయి అని చేస్తామా? రాకపోయినా సంతోషంగా మన బాధ్యత విధేయతతో సంతోషంగా సహజ సిద్ధంగా యథార్థమైన సంపూర్ణంగా చేసుకెళ్ళిపోతాం. ఎంతమంది అవార్డు రాకపోయినా, రివార్డు రాకపోయినా, గుర్తింపు రాకపోయినా, కనీసం ప్రతిఫలం దక్కకపోయినా, ఏమీ ఇవ్వకపోయినా, నాకు ఇది దేవుడు అప్పగించాడు, ఈ పనిని ప్రారంభించాను, నేను కొనసాగించుకుంటూ వెళ్ళిపోతాను, అక్కడ దొరుకుతుంది నా ప్రతిఫలం. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఏమీ ఇక్కడ రాదు. మళ్ళీ చెప్తున్నాను, చెప్పండి మీ పక్క వాళ్ళకి. ఎవరో నీకెవ్వరో, ఏ ప్రతిఫలం రాదు, కనీసం నీకు శభాషణ కూడా అనరు. పైగా కొన్ని రివార్డులు ఉంటాయి. ఎలాంటి రివార్డులు అవి? తిట్లు, శాపాలు, అవమానాలు, మరి భయంకరంగా ఏమైనా చేస్తే ఏం చేసావు అనేటట్టే ఉంటుంది నీ మీద, నువ్వెంత కష్టపడి చేసిన. ఇందాక చెప్పినట్టు ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఏమీ ఆశించకుండా నా విద్యుత్ ధర్మాన్ని నేను చేశాను, నా ప్రతిఫలం ప్రభువే, నా రాజ్యం పరలోకమే, నా బహుమానం అక్కడే ఉంది, నా కిరీటం అక్కడే ఉంది, నా కుర్చీ అక్కడే ఉంది, నాకు ఇచ్చే కొత్త పేరు అక్కడే ఉంది, నాకు ఇచ్చే కొత్త రాయి అక్కడే ఉంది. ఎంతమంది రెడీ అవుతారు? మీ పని మీరు చేసుకెళ్ళిపోండి. ఏమీ ఆశించొద్దు, ఏమీ ఎదురు చూడొద్దు. ఇన్ని సంవత్సరాలు నమ్మకంగా పనిచేస్తే కనీసం ఒక బంగారు నగ కూడా తయారు చేయించలేదు అంది ఒక ఆవిడ, పెంతుకొస్తే ఆవిడ ఒక్క నగ తయారు చేయించలేదు ఇన్ని రోజులు. మీరు చచ్చి ఎప్పుడు మారారు సిస్టర్ అన్నాను. అంటే ఎన్నాళ్ళు బ్రదరు తెల్లసేరా చిరాకేసి మారాను ఈ మధ్య. భక్తిలో కూడా రిఫర్మేషన్స్ తెచ్చేశారు మనుషులు. తెల్లసీర చిరాకేసి రంగుల చీరకు వచ్చింది. ఇప్పుడు మా ఆయన నగ కనిపించలేదు. ఇన్ని సంవత్సరాలు నమ్మకంగా మా ఆయనకి సేవ చేశాను. చూడండి, రిటైర్మెంట్ డబ్బులు, ఎన్ని డబ్బులు, 30 లక్షలు వచ్చినాయి, కనీసం ఒక్క పూసలు వేయలేదు. అమ్మ రిటైర్ అయిపోయాడని నువ్వే చెప్తున్నావు. ఇక నుంచి ప్రతి రూపాయి జీతం వస్తుందని, దానికన్నా పెన్షన్ వస్తుందో లేదని టెన్షన్ వస్తుంది. ఇప్పుడు అసలు జీతాలే పట్టలేదు టైంకి, అన్ని టెన్షను. ఈ టెన్షన్లు వస్తాయి. ఈ టెన్షన్ సమస్యల మధ్యలో నీకు ఇంకా నగలో నట్రా అంటే ఆ మనిషి ఉంటాడా? గుండె అయిపోదు. వదిలచ్చు కదా తల్లి అని అంటే, మీకేంటండి మళ్ళీ నా మీద ఏడవకు. నాకేంటంటే మళ్ళీ నాకు నొప్పి వస్తుంది. నాకేం లేకపోయినా ఇలాగే ఉంటా. నాకే నగలు నట్ర గొలుసులు, చైన్లు, మండ గొలుసులు, కుక్క గొలుసులు, కాలు గొలుసులు నాకు అక్కర్లేదు.
నీకెందుకు ఆ సఫర్ అవుతున్నావు చెప్పు అని అడిగితే అప్పుడు ఆవిడ అంటుంది, సంవత్సరాల్లో కనీసం ఒక్కసారైనా ఆ సంతోషం అనిపిద్దామని ఉందండి. మా ఆయనతో పోయినట్టే అంది. బతుకున్నోడిని చంపేస్తుంది. నీ హృదయంలో ఏదో లోపముతో చచ్చిపోతావా? ప్రభువా, ఇచ్చినవన్నీ చేశాను, ఇచ్చిందంతా చేశాను, నమ్మకంగా చేశాను, యథార్థంగా చేశాను, సత్యంగా చేశాను, సంతోషంగా చేశాను, తృప్తిగా చేశాను, నువ్వు పిలిస్తే వచ్చేస్తున్నాను అని కళ్ళు మూస్తావా? నీ ఆఖరి గడియలు నువ్వేం కోరుకుంటావు? ఏదో ఉండిపోయింది, అక్కడికి వచ్చాక నువ్వు మాత్రం మర్చిపోకంటావా? ఇక్కడ ఎలాగూ రాలేదు, నువ్వు నాకు అక్కడ ఇచ్చాను బతినాడు చచ్చిపోయి కాంట్రాక్ట్ వెళ్ళిపోతావా? నీ బతుకులో నీకివ్వబడిన ఏ పనైనా బాధ్యత అయినా విధేయతతో సహజంగా సంపూర్ణంగా చేసి, నీ ఇంటి వాళ్ళు విన్నా వినకపోయినా, చేసినా చేయకపోయినా, గుర్తించినా గుర్తించకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, సంతోషించినా ఆదరించకపోయినా, నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, అసహించుకున్నా తృణీకరించినా, నా పని నేను చేశాను, నిందారహితంగా రెడీగా ఉన్నాను. ఇదండి క్రైస్తవ బతుకు. విధేయతతో, బాధ్యతతో, సంతోషంగా, సహజంగా, సంపూర్ణంగా నా పని నేను ముగించి వెళ్ళిపోతాను, నా ప్రభు పని. వాట్ ఎవర్ ద వర్క్ యూ హ్యావ్. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఈ 10 ప్రశ్నలు మళ్ళీ వినండి. 10 ప్రశ్నలు వినండి. ఒక్కొక్క దానికి 1 మార్కే వేసుకోమన్నాను. 10 మార్కులు వేసుకుని పరలోకం వెళ్ళిపోతారు అంతే. విధేయత, మీ భక్తిలో విధేయత నాణ్యంగా ఉన్నట్టే. ఇక్కడితో విధేయత అనేటువంటి ఈ ఒక్క టెస్ట్ అయిపోద్ది. ఓకే, మిగిలిన టెస్ట్లకి వచ్చే వారం నుంచి మనం రెడీగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం.